ప్రోబలలో మనందరం కూడా ఆయన వాక్యములలో పరిశీలించుకొని యోగ్యంగా పాలు పొందేందుకు కొరకే ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. प्रभु के मेज में अपने आप को जांचते हुए योग्यता से भाग लेने के लिए प्रभु ने जो सहायता किया, प्रभु को हम धन्यवाद देते हैं. మన విశ్వాసపు పరుగు పందెంలో మనం పరిగెత్తాలంటే विश्वासी इस दौड़ में यदि हमें दौड़ना है, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాప భారం నుంచి మనం విడిచి మనం ముందుకు పరిగెత్తవలసిన వారు ఉంటున్నాం. आसानी से उलझाने वाले पापों को छोड़कर हमें दौड़ना है. ఈ సమయంలో మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము, मत्ती सुसमाचार उसका 26 अध्याय, మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती सुसमाचार उसका 26 अध्याय 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 6 वचन से लेकर 13 वचन तक हम बारी बारी पढ़ेंगे. చదువుతాను. मत्ती सुसमाचार 26 अध्याय 6 वचन से लेकर 13 वचन तक हम बारी बारी पढ़ेंगे. जब यीशु बैतनिया में शिमोन कोड़ी के घर में था, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. यह देखकर उसके चेले रिसियाए और कहने लगे, इसका क्यों सत्यानाश किया गया? దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకి వచ్చునే అనేది. ये जानकर यीशु ने उनसे कहा, स्त्री को क्यों सताते हो? उसने मेरे साथ भलाई की है. పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. उसने मेरी देह पर जो यह इत्र उंडेला है वह मेरे गाड़े जाने के लिए किया है. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడనో అక్కడ ఏమో చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసబడిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో. నేను చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఆ తర్వాత ఈ మాటలను ధ్యానం చేసుకున్నాం. प्रार्थना करेंगे, फिर इन वचनों को हम ध्यान करेंगे. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన మీ స్తోత్రం చెల్లించుకోనండి. ప్రియ మా తండ్రి, మీ వాక్యాలలో మా జీవితంలో పరిశీలించుకొని యోగ్యంగా తండ్రి మీ శరీరం సాదృశ్యమైన రొట్టెలో మేక రక్తం సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందేందుకు కొరకే మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లించుకోనండి. ప్రియ ప్రభు, ఆ విధంగా మా జీవితంలో తండ్రి ఏవైతే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపభారములుంటుండో వాటన్నిటి కూడా మేము విడిచిపెట్టడం ద్వారా తండ్రి మేము ముందుకు పరిగెత్తేందుకు కొరకే మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి మీ విధానాన్ని బట్టి మీకు వందనాలు చేసుకోండి. ఈ సమయంలో తండ్రి మేము మీ సన్నిధిలోనికి చేరి వచ్చి మీ వాక్యాన్ని ధ్యానం చేయవచ్చుండగా తండ్రి మెల్లమెల్లనైన స్వరం నుండి కొరకే మీ సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానండి. ప్రియ మా తండ్రి, సంఘము క్షేమాభివృద్ధి కలగాలని మీ ఉద్దేశం ఉంటుంది. ఆ విధంగా తండ్రి మరి మీ బిడలు తండ్రి సంపూర్ణులుగా చేయబడి మీ ఎదుట నిలబెట్టబడాలని మీకు ఉద్దేశం ఉంటుండగా ఆ విధంగా మేమందరం కూడా సంపూర్ణముగా చేయబడి మీ ఎదుట నిలబెట్టేందుకు కొరకే నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రియ ప్రభు, నన్ను మీ దయలో జ్ఞాపకం చేసుకున్నాము. మీ మాటలు చెప్పగలడు కొరకే మీ అభిషేకాన్ని కోరుకున్నానండి. సులభంగా సరళంగా అర్థమైన రీతిలో మీ మాటలు చెప్పగలడు కొరకే మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నానండి. ఆ విధంగా చేరి వచ్చిన మేమందరం కూడా వినగల చెవి, గ్రహించగల మనస్సును, ఆత్మను దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని యావల్ని మీ ప్రశస్తమైన రక్తపోషణ తీసుకొచ్చుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వెక్కున్నాం తండ్రి. ఆమేన్. రెండు మూడో భాగానికి వచ్చేసరికి హాల్ అంతా ఫుల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. तीसरा भाग आते ही हॉल पूरा भर गया. प्रभु को धन्यवाद. మా దగ్గర ఒక దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు. మా దగ్గర ఒక దైవ సేవకుడు ఉన్నాడు. हमारे पास एक प्रभु का दास है. ఆయన ఈ విధంగా చెప్తూ వస్తుంటాడు. वो ऐसे कहते हैं, కనుక ఎవరైతే ఆరంభ ప్రార్థన నుంచి దేవుని యొక్క మందిరంలో ఉంటారో దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని వారు పొందేటువంటి వారుగా ఉంటారు. वो ऐसा कहते थे रविवार के दिन शुरुआत प्रार्थना से लेकर अंतिम प्रार्थना तक जो प्रभु के घर में बैठते हैं परमेश्वर की संपूर्णता को पाते हैं. కనుక ఆశీర్వాదాలు అన్నమాట. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుతారు. प्रभु के संपूर्ण आशीष को पाते हैं. అవును, మనందరం కూడా దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం కదా. हमको भी प्रभु की संपूर्ण आशीष चाहिए ना. మీరు కోరుకుంటున్నారా లేదా? आप चाहते कि नहीं चाहते? నాకు కొన్ని ఆశీర్వాదాలు కావాలి, నాకు పూర్తి ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారా? बोलिए, थोड़ी आशीष चाहिए, बहुत सी आशीष चाहिए. ఎవరు చెప్పడం లేదండి? कोई बोलता क्यों नहीं है? కొంతమంది అనుకున్నారు మాకు ఫస్ట్ హాఫ్ ఆశీర్వాదాలు చాలండి అనుకున్నారేమో.
कुछ लोग सोच रहे हैं हाँ, पहला हाफ का जितना आशीष मिल गया बस हो गया। కొంతమంది అనుకున్నాం మాకు రెండో హాఫ్ ఆశీర్వాదాలు చాలనుకున్నారేమో. कुछ लोग सोच रहे होंगे दूसरे भाग में जो आशीष मिल गया वो बस हो गया। కొంతమంది అనుకుంటా వచ్చి మూడో భాగం ఉంటే ఆశీర్వాదం మాకు చాలు అనుకుంటున్నారేమో. कुछ लोग सोच रहे तीसरे भाग में जो मिलेगा वो काफी है। కనుక మీకు భోజనం పెట్టినప్పుడు ఏం చేస్తారండి? जब आपको भोजन रखते तो क्या करते हैं? ముందు ఆ స్వీట్ హాట్ చట్నీ, ఆ తర్వాత చివర సాంబారు పెరుగుతోడు ముగిస్తారు కదా. पहले मिठाई खा लेते हैं, फिर चावल, फिर आखिर में सांभर, फिर आखिर में दही से खत्म कर देते हैं ना। అంటే ఆ భోజనం యొక్క సంపూర్ణమైనటువంటి సంతృప్తిని మీరు పొందేటువంటి వారుగా ఉంటారు. मतलब सब खाकर ही आप तृप्त होते हैं ना। అట్లనే దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం ప్రతి ప్రభు దినంలో కూడా ఆరంభ ప్రార్థనలోంచే మనం దేవుని యొక్క సన్నిధిలో గడటము అది మనందరూ కూడా ఆశీర్వాదమైంటుంది. इसलिए प्रभु की उपस्थिति में शुरू से अंत तक सभी का बातों का अनुभव करना हमारे लिए आशीष है। నేను కూడా ఈ బేతనీలోనే మీతో మీలాగానే ఒక సహవిశ్వాసిగా ఉంటూ వచ్చాను. मैं भी बेथनी में आपके समान ही एक विश्वासी की तरह ही था। నేను కూడా ఇక్కడ మనకు లోగాంలోనే ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ వచ్చాను. लोगांव एयरफोर्स में मैं काम करता था। నేను ఇక్కడ ఉన్న సందర్భంలో నాకు 3 పిల్లలు ఉండేవాళ్ళు. यहाँ पर जब मैं था मेरे 3 बच्चे थे। వాళ్ళు చిన్న పిల్లలు. वो बहुत छोटे छोटे थे। కనుక దగ్గర లోగాము 13 కిలోమీటర్లు ఉంటుంది. लोगांव से 13 किलोमीटर हम यात्रा करते हैं। మనకు ఆదివారం ఆరాధన 9:30 ప్రారంభమవుతుందంటే 9:30 को यदि आराधना शुरू होता है, నేను నా భార్య మా 3 బిడ్డలతో కలిసి పరిగెత్తుకుంటూ, అంటే పరిగెత్తడం అంటే నేను పరిగెత్తడం కాదు, స్కూటర్ మీద మేమంతా కూడా వచ్చేటువంటి వాళ్ళం. तो मैं मेरी पत्नी 3 बच्चे मिलकर हम तेजी से पहुंचते थे, स्कूटर पे पहुंच जाते थे। కొన్ని అంటే ఏమిటి, నాకు ఇంట్లో కనుక లేట్ అవుతుంటే నాకు మనసులో ఒక వేదన లాగా అనిపిస్తుండేది. घर में थोड़ा भी देर होने से मन में बड़ी वेदना होती थी। సాధ్యమైనంతవరకు నేను దేవుని మందిరానికి సమయానికి వచ్చేందుకు ప్రయత్నం చేసేటువంటి వాడిని. बड़ी कोशिश करता था कि समय से मैं पहुंच जाऊं। అంత మాత్రం కాదు, నాకు తెలిసినంత కూడా నేను రక్షణ పొందిన తర్వాత ఇక్కడ బేతనీ సావాసంలో వచ్చిన తర్వాత నేను ఏ ఒక్క ఆదివారాన్ని కూడా పోగొట్టుకోలేదు. उतना ही नहीं, उद्धार पाने के बाद बेथनिया कलीसिया में जुड़ने के बाद एक रविवार भी मैं छोड़ा नहीं। ఆ 2 సందర్భాల్లో నేను పగలు ఉదయం ఆరాధనలోకి రాలేని సందర్భాలు ఉన్నాయి. 2 संदर्भ है जब मैं आराधना में नहीं आ पाया। మిగిలిన సందర్భాలు అన్నింటిలో కూడా దేవునికి సన్నిధిలో నేను ఆరాధనలో గడుపుతూ వచ్చాను. और बाकी सारे समयों में रविवार को मैं जरूर आता था। మేము ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తుండే కాబట్టి మాకు శనివారము ఆదివారం కూడా 24 గంటల డ్యూటీస్ ఉంటాయి. हम एयरफोर्स में काम करने की वजह से शनिवार रविवार भी 24 घंटा ड्यूटी हमें रहता था। అయితే నేనేం చేసేటువంటి వాడిని అంటే శనివారం డ్యూటీ చేసేటువంటి వాడిని. तो मैं शनिवार को ही पूरा काम कर देता था। మా వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటది. हमारे लोगों के लिए बहुत खुशी रहता था। ఎందుకు సంతోషం తెలుసా అండి? क्यों उनको खुशी था? శనివారము మాకు 2 రోజులు సెలవు. శనివారం ఆదివారం మాకు 5 డే వర్కింగ్ వీక్ అన్నమాట. మాకు हमको 5 हफ्ते में 5 दिन काम करना है। శనివారం ఆదివారం అందరికి సెలవు. शनिवार और रविवार सभी को छुट्टी है। ఆదివారం ఒకవేళ 24 గంటలు డ్యూటీ చేసామనుకోండి, रविवार को यदि आपने 24 घंटा काम किया సోమవారం సెలవు వస్తుంది. तो आपको सोमवार भी छुट्टी मिल जाएगी। ఆ శనివారం 24 గంటలు చేశారనుకోండి, यदि आपने शनिवार को 24 घंटा काम किया, ఏమొస్తుందండి? ఆదివారం అందరి సెలవే కదా, रविवार तो सबको ही छुट्टी ఆ है, సెలవునే అనుభవించాల్సి వస్తుంది. वही छुट्टी मेरे को मिलता है। కనుక అప్పుడు అట్లాంటి సందర్భంలో నేను శనివారమే డ్యూటీ చేసేటువంటి వాడిని. इसलिए मैं शनिवार को भी काम करता था। ఎందుకంటే శనివారం డ్యూటీ చేస్తే ఆదివారం దేవునికి మందిరానికి వెళ్ళొచ్చు అనుకునేవాడిని. कि रविवार के दिन पूरा मैं प्रभु के घर में रह सकता हूँ, అందుకనే శనివారం డ్యూటీ చేస్తుండేవాడిని. इसलिए शनिवार को मैं काम करता था। కాబట్టి మీరు కూడా ఆ విధంగా దేవుని యొక్క మందిరంకి వచ్చేందుకు వరకే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిన వారికి ఉంటున్నారు. इसलिए आप भी प्रभु के घर में आने के लिए ऐसी तैयारी कीजिए। కనుక నేను ఇక్కడ దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. प्रभु मुझे यहीं पर तैयार किया है। కనుక మీరు కూడా ఆ విధంగా సిద్ధపడాలని ప్రభు నామమున ప్రేమతోటి మనవి చేస్తున్నా. प्रभु के नाम से विनती करता हूँ कि आप भी इस तरह तैयार हो जाइए। కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయంలో मत्ती सुसमाचार 26 अध्याय ఇక్కడ మనం ఒక భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. एक भाग हमने यहाँ पर पढ़ा। ఇది మనందరూ కూడా చాలా సుపరిచితమైనటువంటి భాగం ఉంటుంది. ये भाग हम सभी के लिए परिचित है। ఈ ప్రాంతంలో ఎంతమంది గొప్ప గొప్ప దైవసేవకుల యొక్క వాక్యాన్ని వివరించిన సందర్భాలు అనేకం కలిగి ఉండొచ్చు. यहाँ पर बड़े बड़े प्रभु के दासों ने अनेक संदेश दिए होंगे। కనుక ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని తన దగ్గర ఉన్నటువంటి అత్తరు బాటిల్ తోటి అభిషేకించినటువంటి సమయం అవుతుంది. यहाँ पर एक स्त्री है जो संगमरमर के पात्र में बहुमूल्य इत्र लेकर प्रभु यीशु मसीह के पास आई। కనుక అక్కడ శిష్యులు ఆమె మీద సణుకున్న వారిగా ఉంటున్నారు. वहाँ पर चेले उसको देखकर रिसियाए, అయితే ప్రభు ఆమెను ఆదుకుంటూ ఆమెను గణపరిచిన వానిగా ఉన్నాడు. लेकिन प्रभु उसको तसल्ली देकर उसको आदर दिए है। కనుక ఇక్కడ ఈ స్త్రీ
ఈ విలువగల అత్తరు బుడ్డిని ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన తల మీద అభిషేకించడానికి కారణాలు ఏమిటో కొన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ये कीमती बहुमूल्य इत्र को प्रभु यीशु मसीह के पास क्यों लाए, इसके कारण हम देखेंगे. ఆ తర్వాత శిష్యులు ఎందుకు ఆమె మీద కోపడుతూ వచ్చినారో ఆ విషయాలు కూడా కొన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. और चेले क्यों उस पर क्रोधित हुए, ऋषि आए, वो भी हम ఆ देखेंगे. తర్వాత ప్రభు చేసిన కార్యాన్ని కూడా కొన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. और प्रभु ने क्या काम किया वो भी हम देखेंगे. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీ తానేం చేస్తూ వచ్చిందంటే ఒక అత్తరును తీసుకొచ్చి ఆ యొక్క బాటిల్ని సీసాన్ని పగలగొట్టి ప్రభువును అభిషేకించింది. यहाँ पर उस स्त्री ने क्या किया, संगमरमर के पात्र में एक बहुमूल्य इत्र लाई और उसे तोड़कर प्रभु को अभिषेक किया. ఆ కనుక ఆ అత్తరు విలువను గురించి గనక మనం చూస్తూ వచ్చినట్లయితే మార్కు సువార్తలో మనం చూడొచ్చు. అది 300 దీనారముల విలువ అంటూ చెప్పబడుతూ వస్తుంది. मरकुस सुसमाचार में इसका कीमत लिखा है 300 दिनार का कीमत है. అదే మత్తయి సువార్తలో 20 అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక రోజు పని చేస్తే ఒక దినారం సంపాదిస్తాడని చెప్పబడుతూ వచ్చింది. यदि आप मत्ती सुसमाचार में देखें, एक दिन काम करने से एक दिनार मिलता है. అంటే 300 దినారాలు అంటే ఆమె 300 రోజులు పని చేసినటువంటి ఆమె పనికి జీతం అవుతుంది. 300 दिनार मतलब 300 दिन काम करने से जो तनख्वाह मिलता है उतना कीमती है. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయండి? साल में कितने दिन रहते हैं? 365 రోజులు ఉన్నాయి కదా. 365 दिन है ना. కనుక మామూలుగా ఆ రోజుల్లో ఈ రోజుల్లో అయితే మనకి ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే యూదులు శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటిస్తుండేవారు. आज के दिनों में रविवार छुट्टी है, उन दिनों में शनिवार छुट्टी का दिन था. కనుక ఒకవేళ శనివారాలను మనం కనుక చూసినట్లయితే ఆదివారాలన్నీ కూడా సంవత్సరానికి 52 ఉంటాయని చెప్తూ వస్తున్నాం. అట్లా సుమారుగా 52 శనివారాలు ఉండవచ్చు. कम से कम एक 52 शनिवार थे. అంటే 365 రోజుల నుంచి 52 శనివారాలు అంటే సెలవు దినాలు పోతే 52 छुट्टी के दिन यदि निकाल दे 365 में, అంటే ఆమె దగ్గర సంవత్సర కాలం అంతా కూడా ఆమె కష్టపడి సంపాదించినటువంటి ఆ యొక్క విలువైన జీతంతో ఆ అత్తరుతోటి ఆ ప్రభుని అభిషేకించింది. मतलब लगभग 1 साल काम करके जो तनख्वाह उसने कमाया, उस तनखे से खरीद कर उस उतनी कीमती चीज को प्रभु को दिया. అంత విలువైనటువంటి తన ఒక సంవత్సర కాలం సంపాదనతో ప్రభువుని అభిషేకించడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి? 1 साल का कमाई लेकर प्रभु को अभिषेक करने का कारण क्या है? కనుక మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. हम भी सोचने का बहुत जरूरी है. కనుక అది ప్రభువుని ప్రేమించడాన్ని బట్టి ఆమె కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతూ వచ్చింది. प्रभु से उसने इतना प्रेम किया, इसलिए उसने ऐसा काम किया. కనుక మనం కూడా ప్రభువుని ప్రేమించినట్టయితే ప్రభువుకైనటువంటి కార్యాలను మనం చేయగలుగుతాము. हम भी प्रभु से यदि प्रेम करें, प्रभु के लिए हम ऐसे काम करेंगे. అంటే మొట్టమొదటిగా ఆ స్త్రీ యొక్క జీవితంలో ప్రభు పట్ల తాను కలిగి ఉన్నటువంటి ప్రేమను ఆమె ప్రకటిస్తూ వచ్చింది. उस स्त्री ने अपने जीवन में प्रभु की ओर जो उसके मन में प्रेम है, उस प्रेम को प्रकट किया. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీ తనను విస్తారంగా ప్రేమించిన సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. लूका सुसमाचार 7 अध्याय में एक स्त्री जिसने अधिक प्रेम रखा, उसके बारे में लिखा गया है. 47వ వచనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనము. लूका सुसमाचार 7 अध्याय 47 वचन. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని చెప్పుచున్నాను. इसलिए मैं तुझसे कहता हूँ कि इसके पाप जो बहुत थे क्षमा हुए, क्योंकि इसने बहुत प्रेम किया. ఇక్కడ ఒక స్త్రీ గురించి ఆమె విస్తారంగా ప్రేమించిందనేసి ఆమె గురించి చెప్పబడుతూ వచ్చింది. एक स्त्री के बारे में लिखा है, उसने बहुत प्रेम किया. ఇప్పుడు ఒకళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారంటే మనం ఎట్లా గ్రహించగలుగుతామండి? कोई हमसे प्रेम कर रहा है, हम कैसे जान जाएंगे? వారి క్రియలలో మనం చూపించేటువంటి వారంగా ఉంటాం. उनके कामों में हम पहचान सकते हैं कि वो हमसे कितना प्रेम करते ఇప్పుడు हैं. చూడండి, ఒక భర్త ఉన్నాడు అనుకోండి, తన భార్యను ప్రేమిస్తున్నారంటే ఆమెకు కావలసిన అవసరాలు అంటే మంచి చీరలు తీసుకురావటమేమో, మంచి నగలు అయితేనేమో ఆమె యొక్క అవసరాలన్నీ తీర్చడం ద్వారా ఆమెను ప్రేమిస్తున్నానని తెలియపరిచేటువంటి వానికి ఉన్నాడు. एक पति यदि अपने पत्नी से प्रेम करता है तो उसके लिए जो जो जरूरी है, साड़ी हो या उसको जो भी जरूरी चीजें हो, लाकर देता है. అలాగే ఒక భర్తను ఒక భార్య ప్రేమిస్తుంటే అతనికి కావలసినటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను సిద్ధపరచడం ద్వారా తన ప్రేమ ఆయన పట్ల కనపరిచేదిగా ఉంటుంది. यदि कोई पत्नी अपने पति से प्रेम करती है तो पति को जो खाना अच्छा लगता है उसको बनाकर देती है. అట్లాగే పిల్లల విషయంలో కూడా వాళ్ళకి కావలసినవి మనం ఇవ్వటం ద్వారా వారి పట్ల మనకున్న ప్రేమను తెలియపరిచేటువంటి వారు ఉంటాం. बच्चों के प्रति हम प्रेम कैसे दिखाते हैं? बच्चों को जो भी जरूरत है उनको देते हैं. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించిందని ప్రభు చెప్తూ వస్తున్నాడు. और ये स्त्री जिसने अधिक प्रेम किया, जो प्रभु कह रहे हैं, ఇక్కడ ఆ యొక్క స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, इस स्त्री का हालत क्या है? యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు
ఒక పరిసయ్యుడు సీమోను అని అతని ఇంటికి భోజనం కొరకై పిలువబడ్డాడు. एक फरीसी जिसका नाम सिमोन था, उसके घर प्रभु यीशु मसीह गए. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కాళ్ళు కడుక్కునేందుకు ఇక పరిసయ్యుడు ఏమాత్రం కూడా నీళ్లు ఇవ్వలేదు. जब प्रभु यीशु मसीह उनके घर में आए तो शमौन ने पांव धोने के लिए पानी नहीं दिया. అయితే ఇక స్త్రీ తానేం చేస్తూ వచ్చింది అంటే ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల వద్ద వెనక కూర్చొని తన కన్నీళ్లతోటి ఆయన పాదాలని కడుగుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ ఆ పాదాలకు అత్తర్ రాస్తూ వచ్చింది. लेकिन इस स्त्री ने क्या किया? प्रभु यीशु मसीह के पांवों के पीछे बैठकर आंसुओं से भिगोए अपने बालों से पोंछा. కనుక ఆ స్త్రీ క్రియలలో తన యొక్క ప్రేమను ప్రభు పట్ల కనపరిచేదిగా ఉంటుంది. अपने कामों के द्वारा प्रभु के प्रति उसके मन में जो प्रेम है उसे वो दिखाती है. మన దేవునికి వాక్యంలో మనకు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా 2 ఆజ్ఞలుగా ఆయన తెలియపరిచాడు. जो आज्ञाएं हैं उन सभी आज्ञाओं को प्रभु यीशु मसीह ने 2 आज्ञाओं में संक्षिप्त में बताया. ఆ మొట్టమొదట నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతోటి నీ పూర్ణ ఆత్మతోటి నీ పూర్ణ బలంతోటి నీ శక్తితోటి ప్రేమించవలను. पहला आज्ञा ये है कि अपने परमेश्वर से पूरे मन से, पूर्ण शक्ति से, पूरे आत्मा से, पूरे प्राण से प्रेम करना, पूरे बल से प्रेम करना. ఆ తర్వాత నిన్ను వలె నీ సహోదరుల్ని ప్రేమించవలను. और दूसरा आज्ञा ये है कि अपने जैसा अपने पड़ोसी से प्रेम रखना. కనుక ఈ 2 కూడా ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలై ఉంటున్నది. ये दोनों आज्ञाएं प्रभु ने दिया. కనుక ఈ యొక్క స్త్రీ తన యొక్క ప్రేమను ప్రభు పట్ల ఆమె కనపరుస్తూ వచ్చింది. ये स्त्री अपने प्रेम को प्रभु की ओर दिखा रही है. ఆమె ఎందుకని ఆ విధంగా తన యొక్క ప్రేమను కనపరుస్తూ వచ్చిందంటే क्यों अपने प्रेम को प्रकट करती है? ఇప్పుడు చూడండి, ఈ సీమోను ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను ఆ విధంగా కడుగుతూ ఆయన ముద్దు పెట్టుకుంటూ వస్తుంటే సీమోను ఆ స్త్రీ గురించి ఏమనుకుంటున్నాడంటే, और जब ये स्त्री प्रभु यीशु मसीह के पांवों को धोकर उनको चूमती है तो शमौन क्या कहता है? కనుక తన హృదయంలో తాను అనుకుంటూ వస్తున్నాడు, अपने मन में वो सोच रहा है. కనుక ప్రభు యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఈయనే గనక నిజమైనటువంటి ప్రవక్త అయినట్లయితే ఈ స్త్రీ ఎటువంటిదో ఆయనకు తెలుసు అంటున్నాడు. वो मन में सोच रहा है कि यदि प्रभु यीशु मसीह सच में परमेश्वर है तो उनको पता चल जाना चाहिए कि स्त्री कौन है. కనుక ఈ సీమోను యొక్క హృదయంలో ఏమున్నది? शमौन के मन में क्या है? కనుక అక్కడ మనకు ఆరంభంలో రాయబడుతూ వచ్చింది, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్ముడైన స్త్రీ అంటూ రాయబడుతూ వచ్చింది. शुरुआत में लिखा है उस नगर की एक पापिनी स्त्री. కంటే సీమోను యొక్క హృదయంలో కూడా ఆ స్త్రీ ఒక పాపాత్ముడని చేసి తను అనుకుంటూ వచ్చున్నాడు. शिमोन भी अपने मन में सोच रहा है ये स्त्री पापिनी स्त्री है. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఇందాక 47 వచనంలో మనం చూస్తూ వచ్చున్నాం కదా, 47 वचन में हमने देखा. కనుక ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి. इसने बहुत प्रेम किया क्योंकि इसके बहुत से पाप क्षमा हुए. అంటే ప్రభు ఆమె యొక్క పాపములను క్షమించి ఉన్నటువంటి విషయాన్ని ఈ స్త్రీ గుర్తెరిగి కృతజ్ఞతతోటి ఆయన యొక్క పాదములను కన్నీళ్లతో కడుగుతూ తుడుస్తూ ఆయన పాదమును ముద్దు పెట్టుకుంటూ అత్తర్ రాస్తూ వచ్చింది. प्रभु ने उसके पाप क्षमा किए. इस बात को वो जानकर आंसुओं से धोते हुए और इत्र को डालकर अपने बालों से पोंछ रही है. కనుక అంటే ఏమిటి? మన హృదయంలో ప్రభు యొక్క ప్రేమను ఎప్పుడైతే మనం రుచి చూడగలుగుతామో అప్పుడే మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండి ఆయనను మనం ప్రేమించగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. जब अपने हृदय में हम प्रभु से प्रेम रखते हैं तो आभारी होकर उसके लिए हम बहुत कुछ करते हैं. ఈ మధ్యాహ్నము ప్రశ్న ఏంటంటే నీ యొక్క జీవితంలో ఆ ప్రభు యొక్క ప్రేమను నువ్వు గుర్తెరిగి ఉన్నావా? आज दोपहर का प्रश्न ये है कि क्या आपने प्रभु के उस प्रेम को पहचाना? కనుక ఇందాక ఆరాధన వర్తమానంలో కూడా మనం దేవునికి వాక్యాన్ని మనం వింటూ వచ్చున్నాము. आराधना के संदर्भ में भी हम प्रभु के वचन को सुन रहे थे. కనుక ఆయన లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అంటూ వింటూ వచ్చున్నాము. जगत के पापों को उठा ले जाने वाला परमेश्वर का मेमना है करके ఆయన हमने सुना. మనకు బదులుగా ఆయన శిలువలో వధించబడిన దేవుని గొర్రెపిల్ల అంటూ వింటూ వచ్చున్నాము. हमारे बदले में क्रूस पर चढ़ाया गया परमेश्वर का मेमना है. ఆయన మరలా మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొర్రెపిల్లగా ఆయన వింటూ వచ్చున్నాము. मृत्यु को जीत कर फिर से जी उठने वाला परमेश्वर का मेमना है. ఈ ప్రభుని నువ్వు ఆ విధంగా గుర్తెరిగినటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నావా? इस प्रभु को क्या आपने ऐसा जाना? నేను ఈ రోజు చాలా మంది ఆరాధనలు గమనిస్తూ వచ్చాను. आज मैं बहुत लोगों की आराधना को सुन रहा था. చాలా మంది కూడా అసలు ఆ తలంపుతోటి ఆరాధన చేసిన వారుగా లేరు. बहुत लोग ऐसे विचार के साथ आराधना नहीं किए हैं. కొంతమంది మరి
దేవుని యొక్క సేవకులు పెద్దవారు చక్కగా దేవుని యొక్క వాక్య వెలుగులో దేవుణ్ణి ఆరాధన చేసిన వారిగా ఉన్నారు. कुछ लोग प्रभु के वचन की ज्योति में आराधना किए हैं. అంటే అర్థమవుతూ వస్తుంది అంటే నువ్వు ఆరాధన వాక్యాన్ని వింటున్నావు తెప్పించేసి ఆ వాక్య ప్రకారము నీ జీవితంలో నువ్వు అన్వయించుకొని ప్రభుని ఆరాధిస్తున్నట్టు అనుభవంలో నువ్వు లేవని అర్థమవుతూ వస్తుంది. इसका मतलब है आराधना का वचन आप सुन तो रहे हैं लेकिन उस वचन को अपने जीवन में नहीं अपना रहे हैं. మేము ఎప్పుడు కూడా చాలా సార్లు కూడా మనం ఎప్పుడు కూడా వారం వారం చేసేటువంటి ఆరాధన చేసేటువంటి వారంగా ఉంటున్నాం. बहुत बार हम हर हफ्ता जैसे आराधना करते हैं उसी को दोहराते रहते हैं. ఆఖరుగా మేము తెలుగులో సామెత చెప్తూ వస్తుంటాం. तेलुगु में हम एक ఒక కహావత్ कहावत बोलते हैं. ఏమిటంటారంటే పాడిందే పాటరా పాసిపళ్ళ దాసుడా అంటారు. అర్థమవుతుందా? తెలుగు వాళ్ళకి అర్థమవుతూ వస్తుంది అనమాట. गाए हुए गीत को गाते हैं. అంటే పాడిందే అంటే జిస్ గీత్ కో తుమ్ గా రహే హో ఉసి గీత్ అంటే చెప్పండి. तोते के समान बोले जाना. అదే చిలక వల్లే చెప్పడం అని చెప్తా వస్తున్నమాట. तोते की तरह उसी बात को बार बार बोले అవును जाना. కదా. అంటే చిలక ఏమిటి మనం కొన్ని పదాలు నేర్పినట్టయితే అయ్యే పదాలు పలుకుతూ వస్తుంది కదా. तोते को कुछ बातें सिखा दो वो बोले ही ఇప్పుడు जाए. మన పరిస్థితి కూడా అట్లా ఉందనుకుంటా నేను. हमारा भी यही हालत हो गया. మా దగ్గర కూడా ఒక సహోదరి ఉంది. हमारे पास भी एक बहन है. ఆమె రక్షణ తీర్మానం చేసుకోలేదు. उसने उद्धार तो नहीं पाया అయితే ఆమె చాలా చక్కగా ఆరాధన చేస్తుంది. लेकिन कितना अच्छा आराधना करती है. చాలా చక్కగా కూడా ప్రార్థన చేస్తుంది. प्रार्थना भी एक बहुत अच्छा करती है. ఎట్లా చేయగలుగుతుంది మీరు చెప్పండి నాకు. कैसे कर पा रही है आप बताइए. నేర్చుకున్నారన్నమాట. నేర్చుకున్నా అంటే सीख लिया उससे. ఎట్లా మీరు చేస్తుంటే విని నేర్చుకున్నారన్నమాట. आप करते रहेंगे वो सुनकर सीख लिया पूरा. ఎప్పుడు కూడా అట్లా ఉంది మన పరిస్థితి అనమాట. आज हमारा हालत भी ऐसा ही हो गया. కనుక ఏంటి చేస్తున్నాం, ఎప్పటి నుంచి చేస్తున్నాం, అదే విధంగా మనం ఆరాధన చేస్తున్న వారంగా जैसे ఉంటున్నాం. करते जा रहे वैसे ही करते जा रहे. ఒక నూతనత్వం తోటి ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. एक नया अनुभव से प्रभु की आराधना करना है. నేను ఇందాక బలవర్తమానుడా నా అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. मेज के संदेश में मैंने अपने अनुभव को बताया. మేము మందిరానికి వెళ్ళినప్పుడు మా హృదయంలో ఎట్లా ఉండదంటే ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ విధంగా ఆరాధన కోసం సిద్ధపడుతుండే వాళ్ళం. हमारे मन में ऐसा रहता था कि हम जाएंगे, आराधना का वचन सुनेंगे और ऐसी आराधना करेंगे, ऐसी तैयारी के साथ हम जाते थे. కనుక నా సమయం ఇప్పుడు వస్తుందా, ఆ సమయం కొరకు నేను చెప్పినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది తలుచుకుంటూ నేను సిద్ధపడుతుండేటువంటి వాడిని. मेरा समय कब आएगा समय आने ते समय वचन को बार बार दोहराते रहता था कि मुझे आराधना करना है. మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటి ఏంటో నువ్వు ఆ విధంగా సిద్ధపడుతున్నావా? क्या प्रश्न ये है कि क्या आप भी ऐसी तैयारी करते నాకు हैं? అట్లా అనిపించడం లేదు. मुझे तो ऐसा नहीं लग रहा है. ఎందుకంటే అట్లా అనిపించినట్టు నువ్వు చక్కగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వెలుగులో నిన్ను పరిశీలించుకుంటూ నువ్వు ఆరాధన చేస్తావు. यदि आप सच में आप प्रभु के वचन को याद करते हुए आराधना करते तो मुझे पता चल जाता. కనుక ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మన జీవితాలని మనం అన్వయించుకుంటూ ప్రభువును ఆరాధించి ప్రభువును గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. वचन को सुनकर वचन के अनुसार चलते हुए वचन को अपने जीवन में अपनाकर जब हम आराधना करते हैं तभी प्रभु को हम आनंदित कर सकते కనుక हैं. ఆ యొక్క ప్రభు ప్రేమను రుచి చూచిన వారంగా ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. प्रभु के प्रेम के अनुभव में प्रभु की आराधना करना है. కనుక ప్రభువుని మనము మనం ప్రభువుని రక్షకుడిగా ఎదిగేటువంటి విషయంలో కూడా మనం ఒక్కొక్క అనుభవంలో మనం ఎదిగేటువంటి వారంగా ఉంటున్నాం. प्रभु को उद्धारकर्ता की तरह जानने के विषय में एक एक कदम बढ़ना है. మనం ఎదుగుతూ ఉంటాము. हम बढ़ते जाते हैं. కనుక మొట్టమొదటిగా ప్రభు గురించి నువ్వు వినవచ్చు. पहली बार आप प्रभु के बारे में सुने होंगे. ఆ రక్షకుడిగా నువ్వు స్వీకరించుండొచ్చు. उद्धारकर्ता की तरह ग्रहण किया ఆ होगा. తర్వాత నువ్వు దినదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు వాటిని అన్వయించుకుంటూ వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలను తలపోసుకున్నప్పుడు ఈ స్త్రీకి వలనే ఆయన యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన ఆరాధించి ఆయన గణపరిచేటువంటి వానిగా ఉంటావు. तो दिन दिन जब प्रभु के बारे में आप सोचते हैं, प्रभु को अनुभव करते हैं, आप भी स्त्री के समान उनके चरणों के पास, प्रभु के चरणों के पास आराधना करेंगे. ఆల్రెడీ మనం కనుక ఇంకో సందర్భాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే ప్రభుని ప్రేమించినటువంటి వాళ్ళ విషయం ఎట్లాగా తమ ప్రేమను కనపరిచున్నారో, किस तरह उन्होंने प्रभु के प्रति अपना प्रेम दिखाया. మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో యోనా సుసమాచాर 11 अध्याय అక్కడ తోమా ఆయన పలుకుతున్నటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. तोमा एक बात कह रहा है. యోహాను సువార్త 11వ అధ్యాయము యోనా సుసమాचार 11 अध्याय రండి మాటను 16వ వచనం చూస్తాం. 16వ వచనం 16 वचन. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళ్ళుదుమని తన తోడి శిష్యులతోటి చెప్పాను. तब थोमा ने जो दिदुमुस कहलाता था अपने साथी चेलों से कहा,
आओ हम भी उसके साथ मरने को चले। మనందరం కూడా తోమా గురించి మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటుంటాము? हम भी तोमा के बारे में क्या सोचते रहते हैं? ఆయన సందేహపడిన తోమా అనుకుంటాం అన్నమాట. ये शक करने वाला ఆయన तोमा, డౌటింగ్ థామస్ అనుకుంటా వస్తుంటాము. डाउटिंग थॉमस करके उसका नाम रख दिया। అయితే ఆయన ప్రభువును ప్రేమించిన వాడుగా ప్రభు కొరకే ప్రాణాలు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తిగా మనం చూడగలుగుతాము. लेकिन प्रभु से प्रेम करके प्रभु के लिए जान देने के लिए तैयार ये चेला है। కనుక మనం ఇక యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ లాజరు యొక్క జీవితంలో మరణకరమైనటువంటి రోగం వచ్చినట్లుగా మనం చూడగలుగుతాము. యోనా సుసమాచాर 11 अध्याय में लाजर के जीवन में मृत्यु आई। కనుక అక్కడ ఆయన యొక్క సహోదరులు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వర్తమానం పంపుతూ వచ్చారు. उसके बहनों ने प्रभु यीशु मसीह के पास एक संदेश भेजा। నువ్వు ప్రేమించున్నాడు లాజరు రోగి అయి ఉన్నాడని చెప్తా వచ్చారు. तुमने जिस लाजर से प्रेम किया वो बीमार है। కనుక ఆ మాట విన్న తర్వాత కూడా కొద్ది రోజులు అక్కడ నిలిచి ఉన్నాడు. और कुछ देर वहीं पर वो खड़े रहा। కనుక అక్కడ ప్రభు ఆ సందర్భం ఆయన అది ఎందుకు ఆ రోగం వచ్చిందో ఆయన చెప్తా వచ్చాడు. ये सुनने के बाद भी प्रभु वहीं पर रुके रहे और कहा भी कि क्यों वो बीमारी आई। ఆ 4వ వచనంలో చూస్తున్నమాట, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందన్ను. प्रभु ये सुनकर यीशु ने कहा, ये बीमारी मृत्यु की नहीं परंतु परमेश्वर की महिमा के लिए है कि उसके द्वारा परमेश्वर के पुत्र की महिमा हो। కనుక ఆ తర్వాత శిష్యులతో అందరూ కూడా ప్రభు సెలవిస్తూ వచ్చాడు. चेलों से भी प्रभु ने कहा, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతను మేలు కొలుపు వెళుచున్నామని వారితో చెప్పారు. आओ हमारा मित्र लाजर सोता है, उसको उठाने के लिए चले। అయితే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అంటే ఈయన నిద్రపోతున్నాడేమో, కనుక ఈయన ఆరోగ్యం బాగాలేదు కదా, నిద్రపోతే ఆయన విశ్రాంతి తీసుకుంటే బాగుపడతాడని వాళ్ళు అనుకుంటూ ఆ మాటనే పలికారు. तब चेलों ने सोचा शायद लाजर बीमार है, थोड़ा सो गया होगा, प्रभु यीशु मसीह नींद से उठाने के लिए जा रहे అయితే हैं। అది ప్రభు అది మరణమును గురించి ఆయన చెప్తున్నాడనే విషయాన్ని శిష్యులు గ్రహించలేని వారిగా ఉన్నారు. चेलों को समझ में नहीं आया कि लाजर मर चुका है। కనుక అప్పుడు ప్రభు రండి మనము మన యొక్క మిత్రుడైన లాజరును లేపుదానికి వెళదామంటూ తన శిష్యులందరినీ కూడా ఆహ్వానించాడు. तब प्रभु ने कहा, आओ हम अपने मित्र थोमा को उठाने चले, ఆ लाजर को उठाने चले। ఆ సమయంలో యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? उस समय यरूशलेम में हालत क्या है? అది 8వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. 8 वचन में हम देखते हैं, ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండ్రే, అక్కడ తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. चेलों ने उससे कहा, हे रब्बी, अभी तो यहूदी तुझ पर पथराव करना चाहते थे, क्या तू फिर भी वहीं जाता है? అంటే ఆ సందర్భం ఏమిటంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు గనక యెరూషలేము గనక అక్కడ బేతనీ ఆ ప్రాంతానికి వెళ్ళైతే ఆయన రాళ్ళతోటి కొట్టి ఆయన చంపేందుకు వరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. संदर्भ ऐसा है, प्रभु यीशु मसीह यदि फिर से यरूशलेम जाएंगे तो यहूदी लोग किसी न किसी रीति से पथराव करके मारना चाहते थे। ఇది శిష్యులు తెలుసు, శిష్యులే ఈ మాట పలుకుతూ వచ్చారు. ये सब बातें चेलों को पता है, इसलिए चेले प्रभु यीशु मसीह से कह रहे हैं। అట్లాంటి సందర్భంలో తోమా పలుకుతున్న మాట చూడండి. ऐसे समय में थोमा क्या बोल रहा है? देखिए, రండి మనం ఆయనతో కూడా చనిపోయేందుకు వరకు వెళదామంటూ ఆయన చెప్తా వస్తున్నాడు. आओ हम भी उसके साथ मरने को चले। అంటే అర్థం ఏంటి? తోమా ప్రభు పట్ల తన యొక్క ప్రేమను తాను తెలియపరుస్తున్న వానిగా ఉంటున్నాడు. इसका मतलब तोमा के मन में प्रभु के लिए जो प्रेम है उस प्रेम को वो दिखा रहा है। ఎందుకంటే నువ్వు చనిపోతే నేను కూడా నీతోడు చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నానటువంటి విషయాన్ని అక్కడ తోమా చెప్తూ వస్తున్నాడు. इसका अर्थ यही है, यदि प्रभु यीशु मसीह मर जाएंगे तो उनके साथ मरने के लिए मैं भी तैयार हूँ। అరే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుని యొక్క జీవితంలో కూడా ఒక సందర్భంలో తాను కూడా ఈ విధంగా పలుకుతూ వచ్చాడు. प्रेरितों के काम 21 अध्याय में प्रेरित पौलुस ने भी एक संदर्भ में ऐसी बात कहा। 20వ అధ్యాయం 13వ వచనంలో 21 अध्याय उसका 13 वचन, పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదిరేలా యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే గాక చనిపోటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. परंतु पौलुस ने उत्तर दिया, तुम क्या करते हो कि रो रो कर मेरा दिल तोड़ते हो? मैं तो प्रभु यीशु के नाम के लिए यरूशलेम में न केवल बांधे जाने ही के लिए वरन मरने के लिए भी तैयार हूँ। ఆ సందర్భం ఏంటంటే ఒకసారి అగబు అనేటి ఒక ప్రవక్త వచ్చాడు. కనుక పౌలు యెరూషలేములో బంధించబడతాడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రకటన చేస్తూ వచ్చాడు. पौलुस यरूशलेम में बंधुआई में यरूशलेम में पकड़ा जाएगा और उसे बांधेंगे, ये सब मालूम हो गया। కనుక ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నిన్ను వాళ్ళు బంధిస్తారు, నిన్ను వాళ్ళని శిక్షిస్తారు, నువ్వు ఇక్కడే ఉండు అంటూ వాళ్ళు ఆయన బ్రతిమలాడుతూ వచ్చారు. ये सब बातें सुनकर वहां के लोग विनती करने लगे कि आप यरूशलेम जाएंगे तो लोग आपको बांध देंगे, आपको वो दंड देंगे। అటువంటి సందర్భంలో పౌలు బోధిస్తున్న మాటను ఇందాక మనం చదువుతూ వచ్చినాము. और वो लोग पौलुस को रोकने लगे, तब पौलुस ने क्या कहा हमने देखा। యెరూషలేములో బంధించబడటం మాత్రమే గాక చనిపోవటం కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. यरूशलेम में ना केवल बांधे जाने ही के लिए वरन मरने के लिए भी तैयार हूं। అంటే ఇప్పుడు ఆయన
ఆ విధంగా మరణించేందుకు వరకు కూడా ఎందుకు సిద్ధంగా ఉన్నాడు? क्यों मरने के लिए भी तैयार है? అక్కడ ప్రభు పట్ల తన ప్రేమను ప్రకటించేందుకు వరకే ఆయన మరణించేందుకు వరకు కూడా సిద్ధంగా ఉన్నాడు. प्रभु के लिए अपना प्रेम दिखाने के लिए, उसके लिए मरने के लिए भी वो तैयार है. ఈ మధ్యాహ్నము ఒకసారి మన జీవితాలని మనం కూడా పరిశీలించుకోవాలి. आज दोपहर के समय हम भी अपने जीवन को परखना है. ఆ ప్రభు మన జీవితంలో ఆయన చూపించినటువంటి ప్రేమను రుచి చూచిన వారంగా ఆ ప్రభువును మనం ప్రేమిస్తున్నామా? प्रभु के प्रेम को जब अनुभव हमने किया, क्या हम भी ऐसा दिखा रहे हैं? కనుక మన జీవితంలో ఆ ప్రేమను మనం క్రియల్లో మనం చూపిస్తూ వస్తున్నామా? क्या हमारे जीवन में अपने कामों के द्वारा प्रभु के प्रेम को हम दिखा रहे हैं? వీళ్ళేమో చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ये लोग कह रहे हैं कि हम मरने को भी तैयार है. మనమైతే మన పనుల్లోంచి దేవుని యొక్క సన్నిధిలో కూడా సరైన సమయానికి రాలేకపోతున్నాము. हम तो अपने कामों को छोड़कर प्रभु के घर में टाइम से भी नहीं आ पा रहे हैं. కనుక మనము ప్రభువుని ఎంతగా మనం ప్రేమిస్తున్నాము? हम कितना प्रभु से प्रेम कर रहे हैं? ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. हम अपने जीवन को एक बार परखना जरूरी కనుక है. మిమ్మల్ని ఏమి ప్రభు ఆయన మరణించేందుకు వరకు ఏం పిలవటం లేదు. ఇప్పుడు ఆయన प्रभु आपको कुछ मरने के लिए नहीं बुला रहे हैं. కనుక ప్రభు చెప్తున్నమాట, నా సన్నిధికి రండి, నా సన్నిధిలో మీరు నన్ను గణపరచండి అని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. प्रभु की ये इच्छा है कि आप प्रभु की उपस्थिति में आए और प्रभु का आदर करें. నా యొక్క ప్రేమను రుచి చూచిన వారుగా, మీరు నన్ను ప్రేమించేటువంటి వారుగా నా సన్నిధికి వచ్చి మీరు నన్ను గణపరచండి అంటూ ప్రభు కోరుకుంటూ వస్తున్నారు. मेरे प्रेम का अनुभव करके मेरी उपस्थिति में आइए, प्रभु कह रहा है. కనుక ఆ చిన్న ఆ కార్యంలో నువ్వు పాలు పొందేందుకు వరకే నువ్వు సిద్ధంగా లేవా? क्या आप इस छोटे काम करने के लिए भी क्या आप तैयार नहीं हैं? రండి, ఈ మధ్యాహ్నం ఒకసారి మన జీవితాలని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. इस दोपहर हमें अपने आप को परखना बहुत ही जरूरी है. ఇందాక ఆరంభంలో కూడా ఎట్లాగా ఇక్కడ మేము ఉంటున్నప్పుడు దేవునికి సన్నిధికి వస్తున్నామో అవి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. मैं शुरुआत में भी आपको याद दिलाया कि किस तरह जब हम पूना में थे, प्रभु के घर में हम किस तरह आया करते थे. మాకు సెలవులకు వెళ్ళే సందర్భంలో కూడా శనివారము ఆదివారము 2 రోజులు కూడా ఆ ప్రెఫిక్స్ సఫిక్స్ అంటారన్నమాట. అవి సెలవుల్లో కౌంట్ చేయబడగానే ఆ సెలవులు మేము తీసుకోవచ్చు. और जो शनिवार रविवार जो होता है, छुट्टियों के दिनों में वो गिना जाता है. 2 రోజులు సెలవులైనప్పుడు కూడా మేము తీసుకునే ఆ నెల సెలవుల్లో ఈ లెక్కలోకి రావు. और एक महीने के जो दूसरे छुट्टियां होते हैं, उन छुट्टियों में इनको नहीं गिनते. కనుక మేము ఇక్కడి నుంచి ఊరికి సెలవుల్లో ఒక 28 రోజులు నెల రోజులు అట్లా సెలవు వెళ్తుంటాము. यदि हम यहाँ से गांव में 1 महीने की छुट्टी में गए, కనుక సోమవారం నుంచి మా సెలవు రోజు ప్రారంభం అవుతుంది. सोमवार से हमारा छुट्टी शुरू होता है. మళ్ళీ ఒక శుక్రవారం రోజు మా సెలవును మేము ముగిస్తాము. शुक्रवार के दिन हमारी छुट्टी पूरी होती है. అయితే శనివారం ఆదివారం కూడా ఇటు శనివారం ఆదివారం అటు శనివారం ఆదివారం 4 రోజులు మా సెలవుల్లో కలిసి వస్తాయి. और ये पहले शनिवार और रविवार और बाद में शनिवार रविवार, ये दोनों हमको 4 दिन फ्री में मिलते हैं. కనుక చాలా సార్లు సెలవులు వస్తే ఏం చేస్తామండి, మన ఇంటికి మనం తొందరగా వెళ్ళాలని కోరుకునేటువంటి వారంగా ఉంటాం. बहुत बार ऐसे छुट्टियां ज्यादा मिल गई तो कहाँ दौड़ दौड़ के अपने घर जाने के प्रयास करते हैं. అయితే ఇప్పుడు ఆ విధంగా ఆ శనివారంలో అట్లా బయలుదేరటం ద్వారా నా ప్రయాణము ఆదివారము ట్రైన్లో గడపాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. और यदि मैं शनिवार के दिन यात्रा शुरू करूंगा तो रविवार के दिन भी ट्रेन में ही रहूंगा. కనుక ట్రైన్లో ఉండడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకునేటువంటి వానిగా ఉంటున్నాను. और यदि ट्रेन में मैं रहूंगा तो आराधना में नहीं आ पाऊंगा. అటు ఇటు వెళ్ళేటప్పుడు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ, यहाँ से जाते समय हो, वहां से आते समय हो. కాబట్టి నేనేం చేస్తుండేవాడిని అంటే సోమవారము నా ప్రయాణాన్ని ప్రారంభించుకునేటువంటి इसलिए వాడిని. मैं सोमवार को यात्रा शुरू करता. ఆదివారం తప్పనిసరిగా దేవుని యొక్క మందిరంలో మాత్రం ఉండేటువంటి వాళ్ళము. रविवार को कैसे भी हो प्रभु के घर में रहना ही है. మరి అంటే దేవుడు మన జీవితంలో ఆ చేసినటువంటి ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చేసిన కార్యాలను బట్టి దేవునికి సన్నిధిని ప్రేమిస్తూ ఆ విధంగా దేవునికి సన్నిధిలో గడిపేందుకు కొరకే సిద్ధపడేటువంటి వారం. प्रभु ने जो प्रेम हमको दिखाया, उस प्रेम को अनुभव करते हुए और उसके प्रत्युत्तर में हम प्रभु के उपस्थिति के लिए इतना प्रेम रखते थे. కనుక దేవుని యొక్క సేవకులుగా మీరంతా కూడా, మేము వాస్తవంగా ఈరోజు 9:30 కదా మనకు ఆరాధన. మేము 9 గంటలకు సిద్ధపడినప్పుడు మరి అన్న రమ్మంటున్నాడని కనుక్కుంటే ఆల్రెడీ అన్న వచ్చి కూర్చున్నాడంట. 9:30 बजे हमको आराधना है करके कहा गया था. हम 9 बजे तैयार थे, लेकिन हमको बुलाया गया कि आप प्रभु के दास बुला रहे हैं. हमने आकर देखा प्रभु के दास तो 9 बजे ही तैयार रहते. 9 గంటలకు ఇక్కడ వచ్చి సిద్ధపడి కూర్చున్నారు. 9 बजे तैयार होकर बैठ गए. మరి నీ హృదయంలో ఎట్లాంటి ప్రేమ ప్రభు పట్ల కలిగి ఉంటున్నావు? आपके मन में प्रभु के लिए कैसा प्रेम है? దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించండి. प्रभु के घर से प्रेम रखिए. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించండి. प्रभु की उपस्थिति से प्रेम रखिए. మనము కీర్తనలు 84 అధ్యాయంలో ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ వస్తుంటాము.
84 भजन संहिता 84 अध्याय अभी भी हम पढ़ते हैं। దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. प्रभु के घर में 1000 दिन, एक दिन बिताना 1000 दिन से भी उत्तम है। మనము మనకు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చదువుకుంటూ వస్తాము. भजन संहिता 16 अध्याय उसके 11 वचन में हम पढ़ते हैं, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. तेरे उपस्थिति में आनंद की भरपूरी। కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు పొందాలని నేను కోరుకున్నట్టయితే ఎప్పటి నుంచి ఉండాలని దేవుని మందిరంలో మీరు చెప్పండి. ఆరాధన రోజు प्रभु के आनंद को भरपूरी से अनुभव करना है तो कितने बजे आना है बताइए। మీరు చెప్పండి, నాకు आप बताइए अभी। సమాధానం చెప్పండి, ఆ తర్వాత ముందుకు వెళ్దాం. आप बताएंगे तो ఎప్పుడు ఉంటారు మీరంతా కూడా? कितने बजे आना है? చెప్పండి, మీరంతా చెప్పండి. నేను మీతో తోడనే, అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. अभी आप जैसा हूँ इसलिए पूछ रहा हूँ, बोलिए ఎన్ని గంటలకు ఉంటారు మీరంతా కూడా? कितने बजे आएंगे अगले रविवार? ఏం రావటం లేదా అంటే అందరూ భయపడుతున్నారు. इतना डर लग रहा है क्या? చెప్పేసేసి మళ్ళీ రేపు రాకపోతే అనుకున్నారేమో. అవి बोले ముందు बोलिए ఏం రావట్లేదు మీరు. తీర్మానం చేసుకోండి, దేవునికి సన్నిధిలో సమయానికి వచ్చేందుకు వరకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో కనపడేందుకు వరకు మీరు సిద్ధపడండి. కనుక చెప్పండి. आप निर्णय लीजिए मन में कि प्रभु के घर में समय से हमें पहुंचना है, ऐसा निर्णय लेकर ऐसी तैयारी भी कीजिए। కనుక మనందరం కూడా ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో అందరము ఆరంభం నుంచి కనుక దేవుని యొక్క సన్నిధిలో కనుక గడిపినట్లయితే అది మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహింపరచగలిగేటువంటి వారంగా ఉంటాం. शुरुआत से यदि हम प्रभु के आराधना में शुरुआत से यदि हम लगे रहेंगे तो हम सब मिलकर प्रभु की आराधना कर सकते हैं। నేను ఎప్పుడు కూడా ఇక్కడ పూనా అనుభవాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, మా వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంటాను, నేను జ్ఞాపకం చేసుకుంటుంటా. पूना के सारे अनुभवों को हमारे कलीसिया में मैं याद दिलाते रहता हूँ और मैं भी याद करते रहता हूँ। ఆ రోజుల్లో మేము ఆరాధన అయిన తర్వాత మేమందరూ కూడా భోజనాలు చేసేవాళ్ళము. उन दिनों में आराधना होने के बाद हम सब मिलकर भोजन करते थे। అట్లనే స్కూటర్ల మీద ఏదో ఒక స్థలానికి దేవుని యొక్క సేవకులు ఒక స్థలంలో సువార్త ప్రకటించాలంటే ఆ స్థలానికి అందరం వెళ్ళిపోయేవాళ్ళము. प्रभु के दास कहते थे कि इस जगह में हमें सुसमाचार करना है तो हम सब मिलकर वहां पहुंच जाते थे। ఆ తర్వాత అక్కడ సాయంత్రం సువార్త పరిచయలు కూడా పాల్గొనేవాళ్ళము. शाम को सुसमाचार की सेवा में हम भाग लेते थे ఆ తర్వాత ఇక్కడ మనకు సాయంకాలము సువార్త కూడి కూడా జరుగుతుండేది. और यहाँ पर ही सुसमाचार की सभा भी होती थी। మేము మా ముగ్గురు పిల్లలతోటి చాలా సందర్భంలో కూడా ఉదయం 9:30కి వస్తే 10 గంటలకు తిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు ఏంటున్నాయి. हम 3 बच्चों के साथ सुबह 9:30 बजे आते थे, रात को 10 बजे घर जाते थे। కనుక దేవుని యొక్క సన్నిధికి రావటానికి నీ హృదయంలో ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమను రుచించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలుగుతావు. प्रभु की उपस्थिति में आने के लिए आपके अंदर प्रेम होगा तो आप भी ऐसे आनंद को अनुभव कर पाएंगे। రండి, ఆ స్త్రీ ఆ మిక్కిలి విలువైనటువంటి ఆ అత్తరుతోటి ప్రభువును అభిషేకించడానికి వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆమె ప్రభువును ప్రేమించినటువంటి స్త్రీ అయింటుంది. उस कीमती इत्र से उसने प्रभु को अभिषेक क्यों किया? क्योंकि उसके मन में उतना प्रेम था। కనుక మనం అటువంటి కూడా ప్రేమను మనం కలిగి ఉండాలి. हम भी ऐसे प्रेम को बनाए रखे। రెండోది అది చాలా విలువైంది కదా, 300 దినారాలను చెప్పబడుతూ వస్తుంది కదా. 300 दिनार मतलब बहुत कीमती है, అంటే అది ఆమె యొక్క సమర్పణను తెలియచెప్పేదిగా ఉంటుంది. मतलब उसके समर्पण के बारे में बताता है। కనుక రెండవదిగా మన జీవితంలో కూడా ప్రభు ప్రేమను రుచి చూచిన మనము మన జీవితంలో ఎట్లాంటి సమర్పణను మనం కలిగి ఉన్నాము. हम जो प्रभु के प्रेम का अनुभव किए हैं हमारे जीवन में प्रभु के लिए कैसा समर्पण है। అరండి, మనము మొదటి నిర్గమకాండం 36వ అధ్యాయంలో అక్కడ పరిశుద్ధ మందిరాన్ని నిర్మించే సందర్భంలో निर्गमन 36 अध्याय में जहाँ 36వ అధ్యాయంలో 5వ వచనంలో निर्गमन 36 अध्याय का 5 वचन, మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవకులకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా. निर्गमन 36 अध्याय का 5 वचन, और कहने लगे जिस काम को करने की आज्ञा यहोवा ने दी है उसके लिए जितना चाहिए उससे अधिक वे ले आए हैं। ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువు మోషేకి ఆజ్ఞ ఇచ్చినాడు, నా కొరకైనటువంటి పరిశుద్ధ మందిర స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. प्रभु ने मूसा को आज्ञा दिया कि मेरे लिए एक निवास स्थान का निर्माण हो। దానికి కావలసిన అవసరాలను కూడా ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇస్తున్నారో వారి దగ్గర నుంచి తీసుకోమనేసి మోషేతో సెలవిచ్చాడు. प्रभु ने मूसा से कहा जो इच्छा पूर्वक लाकर देंगे उनके पास से लेना। ఇప్పుడు చూడండి వాళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారంటే, देखिए वो कैसे लेकर आ रहे ఇక్కడ हैं। ఇందాక 5వ వచనంలో చదువుతూ వచ్చాము. 5 वचन हमने पढ़ा, కనుక విస్తారం ఆ యొక్క పని విషయమై సేవకు ప్రజలు కావాల్సిన దానికంటే కూడా బహు విస్తారంగా తీసుకుని వచ్చారు. जिस काम
काम को करने की आज्ञा यहोवा ने दी है उसके लिए जितना चाहिए उससे अधिक वे लेकर आए। కనుక వాళ్ళు యొక్క సమర్పణను ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. उनके समर्पण को हम यहाँ पर देखते हैं। అంటే ప్రభువేమో దానికి కావలసిన దానికంటే కూడా అధికంగా ఇచ్చినటువంటి ఆ యొక్క సమర్పణను మనం చూడగలుగుతున్నాం. जितना उनको चाहिए उससे अधिक प्रभु ने उनको दिया। ఇక్కడ వాళ్ళు ఎందుకు అంత సమర్పణ కలిగిన వారుగా ఉంటున్నారు? क्यों उनके पास इतना समर्पण है? వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఐగుప్తులో నుంచి ఏ విధంగా ప్రభువును వాడు విడిపిస్తూ వచ్చారో, ఆ తర్వాత ఐగుప్తీయులు వాళ్ళు వెళుతున్నప్పుడు ఏ విధంగా వాళ్ళకు అన్ని యొక్క విలువైనటువంటి వస్తువులు వాళ్ళకి ఇచ్చి ఉన్నారో, ఈ విషయాలన్నీ వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగిన వారు. और मिस्र से किस तरह प्रभु उनको बाहर लेकर आए, ये सारी बातें अनुभव से उन्होंने जाना है। అంటే వాళ్ళు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఉండటాన్ని బట్టి వాళ్ళు తాము కలిగి ఉన్న వాటిలన్నిట్లో కూడా వాళ్ళు ఇచ్చేందుకు కొరకే సిద్ధపడిన వారిగా ఉంటున్నారు. प्रभु के प्रेम को उन्होंने अनुभव किया, इसलिए उनके पास जो कुछ है वो सब प्रभु को वो देना चाहते हैं। కనుక వాళ్ళు అక్కడ జరిగేటువంటి పని కంటే కూడా వాళ్ళు విస్తారంగా తీసుకొని ఇచ్చేటువంటి వారిగా ఉంటున్నారు. वहां पर जितना काम हो रहा है उससे भी अधिक वो लेकर आए। కనుక రెండో సందర్భంలో కనుక మనం చూస్తున్నట్లయితే ఇంకొకళ్ళు కూడా తమ యొక్క సమర్పణను వాళ్ళు చూపించిన వారిగా ఉన్నారు. दूसरा संदर्भ देखते हैं, वहां पर भी कुछ लोग अपना समर्पण किए। మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో पहला राजा उसका 17 ఇక్కడ अध्याय। ఒక విధవరాలు తన యొక్క సమర్పణను తాను చూపిస్తూ వచ్చింది. यहाँ पर एक विधवा स्त्री अपने समर्पण को दिखाती అక్కడ है। మనందరం కూడా చాలా సందర్భంలో ఇది వింటూ వచ్చి ఉన్నాము. कई बार हमने भी ये वचन सुना है। కనుక ప్రవక్త అయినటువంటి एलिया नबी जो है ఆ కరువు దినాల్లో उस अकाल के दिनों में కనుక అక్కడ ఒక విధవరాల చేత పోషించబడాలని దేవుడు ఆయనకి నియమించి ఉన్నాడు. परमेश्वर ने ऐसी आज्ञा दी कि जाकर विधवा के हाथ में वो खाना खाए। కనుక సారెపతు విధవరాల దగ్గరికి ఆయన వచ్చాడు. वो सारे पात में एक विधवा के पास आए। రండి ఆమెతో ఏమని చెప్తున్నాడంటే 17వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తాము. 17 अध्याय 13 और 14 वचन। అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా వద్దకు తీసుకురము. తరువాత నీకును నీ బిడ్డలకు అప్పములు చేసుకోము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడిలో నూనె అయిపోద్దని ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. एलिया ने उससे कहा, मत डर, जाकर अपनी बात के अनुसार कर, परंतु पहले मेरे लिए एक छोटी सी रोटी बनाकर मेरे पास ले आ, फिर इसके बाद अपने और अपने बेटे के लिए बनाना, क्योंकि इस्राएल का परमेश्वर यहोवा यूं कहता है कि जब तक यहोवा भूमि पर मेंह न बरसाएगा तब तक ना तो उस घड़े का मैदा समाप्त होगा, ना उस कुप्पी का तेल घटेगा। तब वह चली गई और एलिया के वचन के अनुसार किया। तब से वह और स्त्री और उसका घराना बहुत दिन तक खाते रहे। ఇక్కడ కూడా ఈ విధవరాల యొక్క సమర్పణను మనం చూడగలుగుతున్నాం. ये विधवा के समर्पण को यहाँ पर हम देखते అయితే हैं। ఎట్లాంటి సందర్భంలో తన సమర్పణ జీవితాన్ని తాను కనపరుస్తూ వచ్చింది. कैसे संदर्भ में उसने समर्पण किया। కనుక అది క్షామకాలం ఉంటుంది, కరువు కాలం ఉంటుంది. वो तो अकाल का समय था। కనుక వాళ్ళ దగ్గర ఇంకేమి కూడా ఆ సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ మిగిలిన ఉన్నటువంటి ఆహారం గురించి ఆమె చెప్తా వస్తుంది. उनके पास जो थोड़ा सा खाना था उसके बारे में वो बोल रही है। అందుకని 12 వచనం చూస్తాం అన్నమాట. इसलिए 12 वचन में देखते हैं। నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా వద్ద ఉన్నవి గాని అప్పం ఒక్కటైనను లేదు. उसने कहा, तेरे परमेश्वर यहोवा के जीवन की शपथ, मेरे पास एक भी रोटी नहीं है, केवल घड़े में मुट्ठी भर मैदा और कुप्पी में थोड़ा सा तेल है। చూడండి ఎంత ఉందంట, ముట్టి బర్ర అనమాట. అంటే ఒక పిడికిలి, ఒక గుప్పెడు పిండి మాత్రమే ఉందని చెప్తా उसके पास వస్తుంది. कितना आटा है? एक मुट्ठी भर का आटा है। కనుక ఆ కొద్ది ఉన్నటువంటి పిండితోటి రొట్టెలు చేసుకొని వాళ్ళ తల్లి కుమారులు తిన్న తర్వాత ఆ కరువులో ఆకలితోటి మరణించేందుకు కొరకైన సిద్ధమైన పరిస్థితి. कैसा हालत है? वो मुट्ठी भर आटा से 2 रोटी बनाकर माँ और बेटा दोनों खाकर मरने के लिए वो तैयार थे। కనుక అట్లాంటి సందర్భంలో ప్రవక్త అయినటువంటి ఏలియా వచ్చి తన కొరకు ఒక అప్పాన్ని చేయమని అడుగుతూ వచ్చాడు. ऐसे संदर्भ में एलिया नबी आकर कहता है, मेरे लिए एक रोटी बनाकर दो। అక్కడ చాలా చక్కగా ఉండదు చూడండి. కనుక अच्छा बात लिखा है, देखिए। కనుక అది చిన్న అప్పం మొదట చేసి నా వద్దకు తీసుకురము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. उसने कहा, मेरे लिए एक छोटी सी रोटी बनाकर मेरे पास ले आ,
फिर इसके बाद अपने और अपने बेटे के लिए बनाना। కనుక తెలుగులో అయితే అప్పములు అంటే ఇంకా రొట్టెలు చేసుకోండి అంటే చెప్తూ వచ్చాడు. तेलुगु में लिखा है, तेलुगु के अनुसार ऐसा लिखा है, अपने और अपने बेटे के लिए रोटियां बनाना। అయితే నా కొరకు ఒక చిన్న రొట్టెని తీసుకురామని చెప్తూ వచ్చాడు. मेरे लिए एक छोटा सा रोटी दे दो। చూడండి ఆ పరిస్థితి, అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేవునికి విధేయత చూపిస్తూ, దేవుని మాటకు విధేయత చూపిస్తూ మొట్టమొదటగా ఆ అప్పాన్ని తీసుకొచ్చేసేసి ఏలియాకి ఇచ్చింది. ऐसे हालत में भी वो आज्ञाकारिता दिखाते हुए प्रभु को और प्रभु के दास को लाकर जो भी उसके पास था छोटा सा रोटी लाकर एलिया को दिया। అంటే తన యొక్క లేమిలో నుంచి కూడా తన సమర్పణ జీవితాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. मतलब उसके कमी घटी से भी उसने समर्पण करते हुए एलिया के पास लेकर आई। మన జీవితంలో మన సమృద్ధి కలిగి ఉన్నప్పుడు మన సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటున్నామా? మన యొక్క లేమిలో ఉన్నప్పుడు కూడా మనం ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నామా? क्या हम हमारे जीवन में जब समृद्धि है तो क्या हम इस तरह प्रभु को देते हैं? जब हमारे जीवन में कमी घटी है तो क्या हम प्रभु को इस तरह देते हैं? లూకాసు సువార్త 21వ అధ్యాయంలో కూడా ఇదే మాటను మనం చూడగలుగుతాము. लूका सुसमाचार 21 अध्याय में भी यही बात लिखा है। కనుక 1-2 వచనాలు చూస్తే ఒక పేద విధవరాలు అక్కడ కానుకల పెట్టెలో 2 కాసులు వేసినట్లు చూడగలుగుతాము. लूका सुसमाचार 21 अध्याय 1-2 वचन में हम देखते हैं कंगाल विधवा उसमें 2 दमड़ियां डाल रही है। కనుక ప్రభు 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో నుండి తనకు కలిగిన జీవమంతియు వేసినని వారితో చెప్పెను. 4 वचन में लिखा है क्योंकि उन सब ने अपनी अपनी बढ़ती में से दान में कुछ डाला है परंतु इसने अपनी घटी में से अपनी सारी जीविका डाल दी है। కనుక తన దగ్గర ఉంటే ఆ 2 కాసులను కూడా ఆమె ప్రభువుకి అప్పగిస్తూ తన యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణను ఆమె చూపించగలుగుతూ వచ్చింది. उसके पास 2 दमड़ियां थी, उसको डालते हुए प्रभु के प्रति जो समर्पण था उसने दिखाया। అంటే ప్రభువుకి మనము ఇచ్చేటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. प्रभु को हम देने वाले रहना है ऐसा प्रभु चाहता है। ఎందుకని మన జీవితంలో మనము ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క కార్యముల కొరకే మనము ప్రభుకి ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నాం. प्रभु के प्रेम को हमने हमारे जीवन में अनुभव किया तो प्रभु के कामों के विषय में हम प्रेम दिखाना है। 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో కూడా అక్కడ ఇచ్చే విషయంలో మాసిదోనియా సంఘస్థుల విషయమే చక్కటి సాక్ష్యం ఇవ్వబడుతూ వచ్చింది. दूसरे కొరింథీ 8 अध्याय में देने के विषय में मासिदोनिया कलीसिया के बारे में लिखा है। రండి వాళ్ళ గురించి ఏం సాక్ష్యం ఇవ్వబడుతూ వచ్చిందంటే इनके बारे में क्या लिखा है 2 देखिए। కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము दूसरा కొరింథీ उसका 8 अध्याय 2వ వచనంలో చూస్తాం అన్నమాట. उसका दूसरा वचन ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. कि क्लेश की बड़ी परीक्षा में उनके बड़े आनंद और भारी कंगालपन में उनकी उदारता बहुत बढ़ गई। కనుక వారు నిరుపేదలను రాయబడుతూ వచ్చింది. वो बहुत ही गरीब है करके लिखा है। అట్లాంటి సమయంలో కూడా వాళ్ళ యొక్క జీవితంలో దాతృత్వములో వారు విస్తరించిన వారిగా ఉంటున్నారు. ऐसे समय में भी उनकी उदारता बहुत बड़ी है। కనుక ఇక్కడ ఏముంటాయంటే వాళ్ళకేదో ఆస్తులు ఉన్నాయని వాళ్ళకేదో సంపాదన ఉన్నాయని కాదు, వాళ్ళు నిరుపేదలైనప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఆ ఇచ్చేటువంటి ఆ యొక్క సుగుణము అభివృద్ధి చెందుతూ వచ్చింది. उनके पास बहुत पैसा है, बहुत जमीन है, इसलिए नहीं, लेकिन कंगालपन में भी उनको देने का जो उदारता है वो बहुत ఇక్కడ ही కూడా बड़ा है। మనం కొంతమంది అనుకోవచ్చు అనమాట, ఇక్కడున్న వాళ్ళని కూడా కొంతమంది ఈ విధంగా అనుకుంటూ ఉండొచ్చు. यहाँ पर बैठे वाले भी कुछ लोग ऐसा सोचते होंगे। అనుకోవచ్చు ఉంటా, నీకేమయ్యా మంచి ఉద్యోగం ఉంది, నువ్వు ఎంత ఇవ్వచ్చాయా అనుకుంటూ ఉండొచ్చు అనమాట. कुछ लोग सोचते होंगे "हाँ, आपको बड़ा नौकरी है, बहुत दे सकते हैं, మాదే ఉందయ్యా, మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నాం లేకపోతే వ్యాపారాలు చేసుకున్నాం, మేమే ఇవ్వగలుగుతాం అనుకోవచ్చు అనమాట. हम तो छोटी छोटी नौकरी करते हैं, हम क्या दे सकते हैं। అయితే ఇక్కడ ఇచ్చేటువంటి విషయం ఏమిటి అంటే మన సామర్థ్యము కొలది మనం ఇవ్వవలసిందనేసి రాయబడుతూ వచ్చింది. देने के विषय में यहाँ लिखा है हमको जितना सामर्थ्य है उतना हमें देना है। రండి, ఈ మధ్యాహ్నము నీ జీవితంలో ఈ సమర్పణను మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. आज दोपहर के समय ये समर्पण हमारे पास होना बहुत ही जरूरी है। కనుక ప్రభువుకి నీవు ఇవ్వాల్సినటువంటి భాగాలను నువ్వు నమ్మకంగా ఇస్తున్నావా? प्रभु को देने का भाग क्या आप खराई से आप देते हैं? నీ సామర్థ్యం కొలది ఇస్తున్నావా లేక నీ సామర్థ్యం కంటే కూడా తక్కువ ఇస్తూ क्या వస్తున్నావా? आपके सामर्थ्य के अनुसार दे रहे हैं या सामर्थ्य से कम दे रहे हैं? కనుక రండి, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ బేతనీలో ఆ సీమోని ఇంట ప్రభువుని అత్తరుతోటి అభిషేకించడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే ఆమె కలిగినటువంటి సమర్పణ జీవితం ఉంటుంది. बेतनी में वो स्त्री प्रभु का अभिषेक करना इस बात को दिखाता है कि प्रभु के लिए वो पूरा समर्पित है। రండి, మన జీవితంలో కూడా మనం ఆ విధంగా ప్రభు కొరకనేటి ఇచ్చేటువంటి వారంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. इसी रीति से हम भी प्रभु को देने के विषय में हम बने रहे। నా జీవితంలో కూడా నేను ఇవ్వటం నేర్చుకున్న వానిగా ఉన్నాను. मेरे जीवन में भी मैंने देना सीखा। నేను గోరఖ్పూర్లో ఉన్నప్పుడు ప్రభునందు నమ్మకం ఇచ్చి రక్షణ తీర్మానం చేసుకుని అక్కడే బాప్తిజం
బాప్తిజం తీసుకున్నాను. गोरखपुर में जब था मैंने उधर ही उद्धार पाया और बपतिस्मा लिया। అక్కడ దేవుని మందిరానికి వెళ్తుండేవాడిని. प्रभु का घर वहाँ जाया करता था। ఆదివారం అక్కడ కూడా కానుకలు ఇస్తుండేవాడిని. रविवार उधर भी मैं दान दिया करता था। నేనేమనుకున్నా అంటే ఏదో ఒక 500 100 200 ఇస్తే సరిపోయింది అనుకునేటువంటి వాడిని. मैं सोचता था कि 100 रुपए 200 500 दिया तो ठीक है। కొంతకాలం చాలా కాలం అట్లా గడుస్తూ వచ్చింది. बहुत दिन ऐसे ही चलते गया। ఆ తర్వాత దేవునికి వాక్యాన్ని వింటూ వచ్చి ఉన్నాను. तब प्रभु के वचन को मैंने सुना। ఆ విధంగా ప్రభు భాగాన్ని ప్రభుకి ఇవ్వాలనేటువంటి వాక్యాన్ని వింటూ వచ్చి ఉన్నాను. प्रभु का भाग प्रभु को देना है ये वचन सुना। కనుక ఆ విధంగా దేవునికి వాక్యం ద్వారా ప్రేరించబడి ప్రభుకి ఇవ్వటం ప్రారంభించిన వానిగా प्रभु के ఉన్నాను. वचन से प्रेरणा पाकर प्रभु को देना सीखा। ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటి కూడా ఇస్తూనే ఉన్నాను. हाँ, उस दिन से आज तक मैं दे रहा हूँ। కనుక ప్రభుకి ఇవ్వాల్సిన భాగాన్ని ప్రభుకి తప్పనిసరిగా ఇచ్చేటువంటి వానిగా ఉంటున్నాను. प्रभु का भाग प्रभु को देने के विषय में लगातार मैं बना हूँ। రండి, మన జీవితంలో కూడా ఆ విధంగా సమర్పణను మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. हम भी हमारे जीवन में ऐसा समर्पण बनाए रखें। అండి, మూడవ విషయాన్ని కనుక మనం చూస్తూ వచ్చినట్టయితే तीसरा भाग जो हम देखते हैं, ప్రభు ఆ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ స్త్రీ చేసినటువంటి కార్యం మంచిదని ఆయన చెప్తూ వచ్చాడు. मत्ती सुसमाचार 26 अध्याय में प्रभु यीशु मसीह ने कहा ये स्त्री ने जो काम किया है बहुत ही अच्छा है। అంటే మూడవది, ఆ స్త్రీ ఆమె సత్క్రియలు కలిగి ఉన్నటువంటి స్త్రీ అనేసి మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. और हम जानते हैं इस काम के द्वारा उस स्त्री ने बहुत ही भला काम किया है। అంటే అది సత్క్రియలు కలిగినటువంటి స్త్రీ అని చెప్పబడుతూ వస్తుంది. मतलब वो स्त्री सत्क्रियों से भरी है। రండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు మనల్ని ఆయన ఎందుకొరకు రక్షించుకున్నాడో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. एफिसियों की पत्री में प्रभु यीशु मसीह ने हमको क्यों बचाया, उधार दिया, वहां पर लिखा है। 2వ అధ్యాయం 10వ వచనము. एफिसियों की पत्री 2 अध्याय उसका 10 वचन। మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. क्योंकि हम उसके बनाए हुए हैं और मसीह यीशु में उन भले कामों के लिए सृजे गए जिन्हें परमेश्वर ने पहले से हमारे करने के लिए तैयार किया। అంటే మనము సత్క్రియలు చేసేందుకు కొరకే ప్రభు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన సృష్టించిన వానిగా ఉంటున్నాడు. भले कामों के लिए प्रभु ने हमें सृजा है అంత और మాత్రమే चुना కాదు. है। కనుక ఆ సత్క్రియలు చేసేందుకు కొరకే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. भले काम करने के लिए अपने आप को भी सौंप लिया है। అరే, మనం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తాము. तीतुस की पत्री 2 अध्याय उसका 14 वचन। ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. जिसने अपने आप को हमारे लिए दे दिया कि हमें हर प्रकार के अधर्म से छुड़ा ले और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों में सरगर्म हो। మనము ఆరాధనలో మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటుంది. आराधना में हम अभी भी याद करते हैं, మనము పరిశుద్ధమైనటువంటి ప్రజలమనేసి చెప్పబడుతూ हम వస్తుంటుంది. पवित्र प्रजा है करके याद दिलाया जाता ఆయన है, సొత్తైన ప్రజలమనేసి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. हम उसके अंश है करके याद दिलाया जाता है। అదే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలమనేసి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. भले भले कामों में सरगर्म लोग है करके याद दिलाया जा रहा है। కనుక ఈ మధ్యాహ్నము ప్రభు నిన్ను సత్క్రియలందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. इस दोपहर के समय में प्रभु चाहते हैं कि भले कामों में आप सरगर्म रहे। సరే, సత్క్రియల్లో నీ జీవితంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు అంటే మంచి కార్యంలో చేసేందుకు కొరకైనటువంటి ఆసక్తి నువ్వు కలిగి ఉంటున్నావా? क्या भले काम करने के लिए आपके अंदर इच्छा होती है? కనుక ప్రభు మనల్ని మంచి కార్యాలు చేయాలని ఆయన కోరుకుంటూ వస్తున్నాడు. भले काम करने के लिए प्रभु हमसे चाहता है। రెండు సత్క్రియల విషయం కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ గొర్రె మేకల తీర్పు విషయంలో జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. भले काम के बारे में यदि हम देखना है तो मत्ती सुसमाचार 25 अध्याय में हम देखते हैं जहाँ पर भेड़ और बकरियों को अलग अलग किया गया। తన కుడివైపునున్న వారినేమో మీరు దేవుడు లోకము పుట్టక మునిపే మీ కొరకే సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటూ చెప్తా వచ్చాడు. दाहिने ओर के लोगों से कहा, हे मेरे पिता के धन्य लोगों, आओ उस राज्य के अधिकारी हो जाओ जो जगत के आदि से तुम्हारे लिए तैयार किया गया। అయితే అక్కడ 35వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే यदि 35 वचन में से आप देखें, ప్రభు ఆ మొదట రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వాళ్ళు చేసిన కార్యాలేంటో చెప్తా వస్తున్నాడు. और जिन्होंने
जिनको उन्होंने अपने राज के लिए चुना था, उन्होंने जो काम किए वो काम यहाँ बताते हैं। నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు ఆహారం పెట్టారు, मैं भूखा था और तुमने मुझे खाना दिया, నేను దప్పిక కొని ఉంటే నా దప్పిక తీర్చి ఉన్నారు, मैं प्यासा था तुमने मुझे पानी నేను पिलाया, దిగంబరైన ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, मैं परदेशी था तुमने मुझे अपने घर में నేను ठहराया, చెరసాల్లో ఉంటే మీరు నన్ను దర్శించవచ్చారు, मैं नंगा था और तुमने मुझे कपड़े पहनाए, కనుక నేను రోగిని ఇంటిని మీరు నన్ను దర్శించారు, मैं बीमार था तुमने मेरी सुधि ली। ఇవన్నీ మీరు నాకు చేశారు గనక మీరు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటూ ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ये सब आपने मेरे लिए किया, इसलिए तुम प्रभु के राज्य में प्रवेश करो। కనుక అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు అంట, అయ్యా ఎప్పుడు నీకు ఇవన్నీ కూడా మేము చేసామంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు. तब उन्होंने प्रश्न पूछा, प्रभु हमने आपके लिए कब किया? అంటే ప్రభు దానికి జవాబు చెబుతూ వచ్చాడు, प्रभु ने उत्तर दिया, మీలో అల్పులైన ఒక సహోదరుడికి ఇవన్నీ మీరు చేశారు కాబట్టి అవి నాకు చేసినట్టే. तुमने जो मेरे इन छोटे से छोटे भाइयों में किसी एक के साथ किया तो मेरे साथ भी किया। అంటే మన యొక్క జీవితంలో కూడా అవసరతలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి మనసు మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. मतलब जिन जिनको जरूरतें हैं उन लोगों को हम सहायता అది करना बहुत जरूरी है। సత్క్రియలో ఒక భాగం ఉంటున్నది. भले कामों में ये भी एक भाग మనం है। ప్రభు భాగాన్ని ప్రభుకు నమ్మకంగా ఇచ్చేటువంటి వారంగా ఉంటాము, ప్రభు భాగాన్ని ప్రభుకి నమ్మకంగా ఇచ్చేటువంటి వారంగా ఉంటాము. प्रभु के भाग को हम प्रभु को ईमानदारी से दे रहे అదే होंगे। సందర్భంలో అల్పులైనటువంటి సహోదరులు దేవుని యొక్క బిడ్డలకు వారి యొక్క అక్రతలో అవసరతలో మనం పాలు పొందేటువంటి వారంగా ఉంటాము. उसके साथ साथ छोटे से छोटे भाइयों के लिए भी जो भी उनकी जरूरत है और आपदा में है उनको भी सहायता देना हमारा जरूरी है, जरूरत काम है। ఈ మధ్యాహ్నం ఒకసారి మన జీవితంలో అటువంటి సత్క్రియలను మనం కలిగి ఉన్నామో లేమో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. इस दोपहर के समय में हमारे जीवन में भी क्या हमारे पास ऐसे भले काम है, నా हमें జీవితంలో जांचना जरूरी है। నా జీవితంలో కూడా చిన్న అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. मेरे जीवन में एक अनुभव मैं आपको बताऊंगा। కనుక ఈ సత్క్రియలు మన జీవితంలో మన తల్లిదండ్రులు కానీ మన యొక్క లేకపోతే స్నేహితులు దేవుని యొక్క స్నేహులు మనలో పురికొల్పు కలిగించేటువంటి వారిగా ఉంటారు. और ये भले काम మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మన దేవుని యొక్క సేవకులు కానీ మనకు పురికొల్పు కల్పించేటువంటి వారిగా ఉంటారు. ये भले काम करने के लिए हमारे माता पिता प्रभु के दास हमको इस विषय में प्रोत्साहन देते हैं। నేను ప్రభు నమ్ముకున్న తర్వాత మా నాన్నగారు నాకు ఒకసారి ఉత్తరం రాస్తూ వచ్చారు. मैं प्रभु को ग्रहण करने के बाद मेरे पिताजी ने मुझे खत लिखा। ఒక దేవుని యొక్క సేవకులు ఉన్నారు, ఆయన ఈ లోకయాత్ర ముగించున్నారు, వాళ్ళ పిల్లలంతా కూడా చదువుకుంటున్నారు. प्रभु का एक दास है और उन्होंने यात्रा पूरी किया, प्रभु के पास चले गए, उनके बच्चे हैं जो पढ़ाई कर रहे हैं। ఆ సందర్భంలో మా నాన్నగారు రాశారు, ఒక అమ్మాయి ఇట్లాగా చదువుకుంటుంది, ఆ అమ్మాయి కోసం నువ్వు నెలకు కొంత సహాయం చేయమంటూ ఆయన చెప్తూ వచ్చారు. उन्होंने मेरे पिताजी ने खत में लिखा कि उनकी बेटी पढ़ाई कर रही है, उनके लिए हर महीना तुम्हें कुछ ना कुछ सहायता करना है। ఆ విధంగా మా నాన్నగారు చెప్పగానే ఆ మాటకు లోబడి నేను వెంటనే ఆ విధంగా ఆ అమ్మాయి చదువు పూర్తయ్యేంత వరకు కూడా కొంత సహాయం చేస్తూ వచ్చాను. और मेरे पिताजी की बात सुनकर मैं उस बेटी की पढ़ाई पूरे होने तक मैं मदद करता रहा। కనుక మనం కూడా మన యొక్క జీవితంలో ఆ విధంగా సత్క్రియలను మనం కనపరచవలసిన వారంగా ఉంటున్నాం. हम भी हमारे जीवन में ऐसे भले कामों को दिखाना है। అంత మాత్రం కాదు, మా స్థానిక సంఘంలో కూడా ఒక సహోదరి తాను ఉద్యోగం చేస్తూ వచ్చింది. हमारे स्थानीय कलीसिया में भी एक बहन थी जो नौकरी कर रही थी। ఆమె కూడా ఒకసారి ఒక తీర్మానం చేసుకుంది, उसने भी एक बार एक निर्णय लिया, అన్న నేను నెలకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఎవరన్నా దేవుని యొక్క సేవకులు అవసరతలు ఉన్న వారికి వాళ్ళకి మీరు పంపిస్తా ఉండండి చెప్తా వచ్చింది. उन्होंने कहा हर महीना मैं 1000 रुपए दूंगी, जो भी प्रभु के दास की जरूरत है आप उनको भेजना। అవును, ఆ అమ్మాయి సమర్పణను బట్టి ఆ దినాల్లో ఎవరైతే అవసరతులు హక్కులు ఉన్నారో ఆ దేవుని యొక్క సేవకుల కొరకు సహాయపడుతూ వచ్చాం. और वो बहन के समर्पण के द्वारा उन दिनों में जो प्रभु के दासों की जरूरत थी हम मदद करते गए। అక్కడ మన జీవితంలో ఈ సత్క్రియలను మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. हमारे जीवन में ये भले काम हमें करना बहुत जरूरी है। రెండు అపోస్తల కార్యములో కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ సత్క్రియలు కలిగినటువంటి ఒక స్త్రీ విషయాన్ని మనం చూడగలుగుతాం. प्रेरितों के काम में हम देखते हैं एक स्त्री जो बहुत भले काम करती थी। రండి ఆ యొక్క అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో प्रेरितों के काम 9 अध्याय అక్కడ 36వ వచనంలో उसका 36 वचन, యొప్పేలో తబితాను ఒక శిష్యురాలుండను, ఆమెకు భాషాంతరము దొర్కా అని పేరు, ఆమె సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను. याफा में तबीता अर्थात दोरकस नामक एक विश्वासिनी रहती थी, वह बहुत से भले भले काम और दान किया करती थी। రండి ఆమె గురించి ఏం చక్కగా సాక్ష్యం పడుతుంటే సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేయబడినట్టు చెప్పబడుతూ వస్తుంది. बहुत से भले भले काम और दान किया करती थी। రండి ఆమె చనిపోయిన తర్వాత పేతురు ఆమె దగ్గరికి వచ్చాడు. जो मर गई पतरस उसके पास आया। ఆ తర్వాత అక్కడ కొంతమంది విధవరాళ్ళు పేతురు దగ్గరికి వచ్చారు. वहां पर कोई विधवा पतरस के पास आया। అప్పుడు 39వ వచనంలో గనుక మనం చూసినట్లయితే 39 वचन में लिखा है, ఆ పేతురుని వాళ్ళు మేడగదిలో తీసుకెళ్లారు.
और पतरस को अटारी पर ले गए। ఆ విధవరాళ్ళు వచ్చి ఏడుస్తూ దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచూ అతని ఎదుట నిలిచిరి. विधवाएं रोती हुई उसके पास आ खड़ी हुई और जो कुर्ते और कपड़े दोरकास ने उनके साथ रहते हुए बनाए थे दिखाने लगी। అనండి ఈ విధవరాళ్ళు ఆ దోర్కా తబిత మరణించిన సందర్భంలో ఆమె చేసిన సత్క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు కన్నీళ్లు విడిచిన వారిగా ఉంటున్నారు. और उसने जो भले काम किए थे उसको याद करते हुए वो रो रहे हैं। ఈ సందర్భంలో నాకు ఎప్పుడు కూడా అదే ఇక ఈ లోకయాత్రను ముగించినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గరకు వచ్చేసేసి ఇట్లాంటి సాక్ష్యాన్ని పలికేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి జీవితాలను మనం కలిగి ఉంటున్నామా? क्या हमारे पास ऐसा गवाही है कि जब इस संसार को छोड़कर जाए तो लोग हमारे पास अगर ऐसी गवाही दे? నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసిన కార్యాలను బట్టి కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఉండగలుగుతున్నారా? क्या लोग आकर आपके पास आपने जो भले काम किए उसके विषय में क्या आंसू అవును, बहाएंगे? రక్త సంబంధితులైతే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. जो हमारे रिश्तेदार है वो तो रोएंगे, ఎందుకంటే నువ్వు వాళ్ళకి రక్త సంబంధికుడికి నువ్వు వాళ్ళని పోషించావు, వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చావు, అందుకని వాళ్ళు నిన్ను ప్రేమించి వాళ్ళు నీ కొరకే కన్నీళ్లు విడిచేటువంటి వారుగా ఉంటున్నారు. क्योंकि आप रिश्तेदार हैं और आपने उनका देखभाल किया और आपको याद करके वो जरूर रोएंगे। అయితే నీ ద్వారా మేలు పొంది నీ కొరకే కన్నీళ్లు కార్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? लेकिन क्या आपसे भलाई पाकर आपके लिए रोने वाले दूसरे कोई है? కనుక మనం చాలా విషయాలు వాళ్ళ గురించి మనం చెప్తూ వస్తున్నాం. ఈ లోకయాత్రను ముగించిన తర్వాత వాళ్ళకి చేసినటువంటి విషయాలు చాలా చెప్తూ వస్తుంటాము. और हम कई बातें गवाही में बताते रहते हैं, उन्होंने हमारे लिए ऐसा किया करके। అవునుగా నీ కొరకు నువ్వు చేసిన కార్యాలని, నువ్వు చేసిన సత్క్రియాలని తలుచుకుంటూ నీ కొరకే కన్నీళ్లు పెట్టేటువంటి వారు ఉంటున్నారా? क्या आपके भले कामों को याद करके रोने वाले होंगे? రండి, ఈ మధ్యాహ్నం ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. इस दोपहर को हमें अपने आप को जांचना है। కనుక ఆ స్త్రీ ఆమె అక్కడ చేసినటువంటి కార్యము అది మంచిదిగా ఉంటుంది, అది సత్క్రియ ఉంటుంది. उस स्त्री ने वहां पर जो काम किया वो अच्छा काम है, भला काम है। మన జీవితంలో కూడా అటువంటి సత్క్రియలను మనం కనపరిచేటువంటి వారంగా ఉండాలి. हम भी हमारे जीवन में ऐसे भले कामों को दिखाना है। అంటే ప్రభువు భాగాన్ని ప్రభువుకు నమ్మకం ఇవ్వటంలో ఏమాత్రం కూడా వినదీయనటువంటి వారంగా ఉండాలి. प्रभु का भाग प्रभु को देने के विषय में कभी पीछे नहीं हटना है। అదే సందర్భంలో మరి అవసరతలో ఉన్న వారిని కూడా ఆదుకునే కొరకే మనము సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. और जो जरूरत में है उनको भी सहायता करना हमारा जिम्मेवारी है। రండి, ఈ మధ్యాహ్నం ఒకసారి మరి ఆ స్త్రీ చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆ విధంగా ప్రభువును ప్రేమించేటువంటి వారంగా ప్రభు కొరకు సమర్పణ జీవితాన్ని కలిగి ఉండేందుకు కొరకే, ఆ విధంగా సత్క్రియలు కనపరిచేటువంటి వారు ఉండేందుకు కొరకే ఆ ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచును గాక. उस स्त्री के उस भले कामों को हम याद करते हुए हम भी उस तरह तैयार होकर हम भी वो भले भले काम करके प्रभु को महिमा दे सके, इनका और इस रीति से प्रभु हमारी सहायता करे। ఇంకా ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకోలేదో, यदि अभी किसी ने उद्धार नहीं पाया है, ఈ మధ్యాహ్నం సరే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించండి. इस दोपहर के समय प्रभु यीशु मसीह को ग्रहण कीजिए। ఆ క్రైస్తవ కుటుంబంలో రక్షణ తీర్మానం చేసుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయం ఉంటుంది. मसीह परिवार में उद्धार का निर्णय लेना मुश्किल है, ఎందుకంటే చిన్నతనం నుంచే దేవునికి మందిరానికి వస్తుంటారు కదా, क्योंकि छोटे समय से आप प्रभु के घर आ रहे होंगे, దేవుని యొక్క సువార్త వింటూ వస్తుంటాం కదా, प्रभु के वचन को बार बार सुना होगा, అది అలవాటైపోతుంది, आदत हो जाता है। మన జీవితంలో ఆ ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని గ్రహించలేని వారంగా ఉంటున్నాం. हमारे जीवन में प्रभु के उद्धार के काम को पहचान नहीं पाते। అయితే మొట్టమొదటిగా నువ్వు సరళమైనటువంటి విశ్వాసంతో ప్రభువుని స్వీకరించు. साधारण विश्वास से प्रभु को ग्रहण कीजिए। ఆ తర్వాత ప్రభువే నీ యొక్క జీవితంలో ఆయనలో నిజముగా నువ్వు స్థిరపడేందుకు కొరకే ఆయన నీకు సాయం చేస్తాడు. प्रभु आपकी सहायता करेगा कि आप प्रभु में स्थिर बन जाओ। ఆ నా జీవితంలో కూడా నేను మొట్టమొదటిగా సరళంగానే ప్రభువులో విశ్వాసం ఉంచాను. मेरे जीवन में भी सरलता के साथ मैंने विश्वास रखा। మీతోటి నా సాక్ష్యాన్ని పంచుకునే సందర్భాలు చాలా తక్కువ. आपके साथ मैंने बहुत कम मेरी गवाही बताई है। మా నాన్నగారు 1983లోనే ప్రభు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారు. मेरे पिताजी 1983 में प्रभु यीशु मसीह पर विश्वास किए। కుటుంబం అంతా కూడా విగ్రహారాధన కుటుంబం ఉంటుంది. मेरा परिवार पूरा मूर्ति पूजक है। వాస్తవంగా అప్పుడు నేను ఎయిర్ ఫోర్స్ లోకి వచ్చాను. तब मैं एयरफोर्स में काम करता था। కనుక నేను ఎయిర్ ఫోర్స్ లోకి వచ్చిన సందర్భంలో మా నాన్న ప్రభువును స్వీకరిస్తూ వచ్చాడు. एयरफोर्स में मैं आने के बाद मेरे पिताजी ने प्रभु यीशु मसीह को ग्रहण किया। మా నాన్న ప్రభువును స్వీకరించడానికి ఒక బలమైన కారణం ఏమిటి అంటే, मेरे पिताजी ने प्रभु यीशु मसीह को क्यों ग्रहण किया? నేను ఎయిర్ ఫోర్స్ లో రాకమునుపు నేను అక్కడ చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్ లో పాల్గొనేటువంటి వాడిని. एयरफोर्स में आने से पहले स्टूडेंट यूनियन में मैं भाग लेता था। కమ్యూనిస్ట్ పార్టీ ఏఎస్ఎఫ్ అనే దాంట్లో నేను అక్కడ తాలూకాలో సెక్రటరీగా పనిచేస్తుండేవాడిని. कम्युनिस्ट पार्टी में ASFI के उस तालुका में मैं सेक्रेटरी का काम कर रहा था। కనుక అక్కడ ఉన్నటువంటి ఒకసారి ఒక పెద్దవాళ్ళు ఒక పెద్ద వ్యాసాన్ని రాసేసి అది నా పేరు మీద ప్రచురించారు.
वहां पर जो बड़े लोग थे उन्होंने कुछ बड़ा व्यास लिखकर मेरे नाम से प्रचुरित कर दिया। కనుక అది రాగానే మా నాన్నకి భయం వేసింది. जैसे वो आया मेरे पिता को डर लग गया, ఎందుకంటే నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాను. क्योंकि अब मैं एयरफोर्स में गया। ఇప్పుడు ఎవరైనా పోలీసులు వచ్చి అది చూసేసి మీ అబ్బాయి అంతమంది కమ్యూనిస్ట్ పార్టీతో పనిచేస్తూ వస్తున్నాడు అని తెలిసినట్లయితే మళ్ళీ నా ఉద్యోగానికి ముప్పు వస్తుంది అనుకున్నాడు. मेरे पिता ने सोचा कि यदि किसी पुलिस के हाथ में ये चिट्ठी लग जाए तो मेरे बेटे को नौकरी से निकाल देंगे। అట్లాగా ప్రభు దగ్గరికి వెళ్లేందుకు మార్గం సరళం చేయబడుతూ వచ్చింది. उस रीति से प्रभु के पास जाने के लिए उनकी इच्छा हुई। అంతకుముందు కూడా మా నాన్నగారికి దైవ సేవకులు ఇప్పుడు కాసిరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు కూడా సువార్త చెప్తుండేవాళ్ళు. मेरे पिताजी को प्रभु के दास काशी रेड्डी वो बहुत बार सुसमाचार देते थे। మా నాన్న వాళ్ళంతా కూడా చాలా మొండి వాళ్ళు అంటూ వస్తుంటారు. मेरे पिताजी बहुत जिद्दी थे। కనుక మొండి వాళ్ళు అంటూ వస్తారు. అయితే మా నాన్నగారి కోసం వాళ్ళు చేసినట్టు ప్రార్థనలు వీటన్నిటి ద్వారా కూడా 1983 సంవత్సరంలో ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. लेकिन 1983 में उन्होंने बहुत प्रार्थना किया और मेरे पिता ने प्रभु यीशु मसीह को ग्रहण किया। ఆ తర్వాత నేను వివాహం అయిన తర్వాత మా నాన్నగారు ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడి నుంచి ఒంగోలు ఎస్కోల్ మందిరానికి వెళ్తుండేవాళ్ళు. मेरा विवाह होने के बाद मेरे पिताजी का ट्रांसफर हुआ ओंगोल में एस्कोल प्रार्थना भवन में वो जाते थे। అక్కడ మేము సెలవులకు వెళ్ళినప్పుడు మా ఇంటికి సెలవులకు వెళ్ళినప్పుడల్లా కూడా దేవుని యొక్క సేవకులు వస్తుండేవాళ్ళు. जब भी हम छुट्टी में घर जाते थे प्रभु के दास आया करते थे। కనుక కొంతమంది విశ్వాసులు కూడా వస్తుండేవాళ్ళు, विश्वासी लोग भी आते थे। వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు అనమాట, మీరు కూడా రండి, మీరు కూడా మాతో కలిసి ప్రార్థన చేసుకుందాం రండి అని పిలుస్తుండేవాళ్ళు. वो भी कहते थे आइए हमारे साथ प्रभु के घर जाएंगे, हमारे साथ मिलकर प्रार्थना करिए, हमको बुलाते थे। నేను అట్లాంటి సందర్భంలో అయ్యా మీ యొక్క ప్రార్థనలో మీరు చేసుకోండి, మా పూజలో మేము చేసుకుంటానని చెప్పేటువంటి వాడిని. मैं उनसे कहता था आप लोग अपनी प्रार्थना कर लो, मैं अपना पूजा कर लेता हूँ। కనుక అయితే వాళ్ళంతా కూడా మా కుటుంబం కొరకే వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. लेकिन हमारे परिवार के लिए वो लोग प्रार्थना करते थे। కనుక అట్లాంటి సందర్భంలో నేను గోరఖ్పూర్ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాను. उस समय में मैं गोरखपुर में एयरफोर्स में काम कर रहा था। చాలా విచిత్రమైన సంఘటనలు నా జీవితంలో జరుగుతూ వచ్చినాయి. बहुत ही विचित्र परिस्थितियां मेरे जीवन में आई। ఎట్లాంటి పరిస్థితులు అంటే గోరఖ్పూర్ ప్రాంతంలో గోరఖ్నాథ్ అనే దేవుడు ఉండేవాడు. गोरखपुर प्रांत में गोरखनाथ नाम का देवता है। ఆ దేవుడిని ప్రతి శనివారం నేను కుటుంబంతో వెళ్ళేటువంటి వాడిని. हर शनिवार को मेरे परिवार को लेकर मैं वहां जाता था। ఆడికి వెళ్ళి ప్రసాదం అన్ని పంచేటువంటి వాడిని, वहां जाकर सबको प्रसाद बांटता था, అట్లాగా జీవిస్తుండేటువంటి వాడిని. ऐसा जीवन में बिताता था। ఇక్కడ మామూలుగా మంచివాడు అనేటువంటి పేరు కూడా ఉంది. और इस तरह अच्छा आदमी है करके भी मेरा नाम है। ఇట్లా చూసుకుంటే నాకు నేనేమనుకుంటే నేను చాలా మంచివాడు కదా, ఇంత భక్తి పరును కదా అని అనుకుంటుండే వాడిని. तो धीरे धीरे मैं सोचने लगा मैं बहुत अच्छा आदमी हूँ, बहुत ही भक्ति मेरे पास है। అట్లాంటి సందర్భంలో ఒక రోజు సెలవులకి ఇంటికి వెళ్తున్నాను. एक दिन छुट्टियों में मैं घर जा रहा था, ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాను. ट्रेन में यात्रा कर रहा था। పెద్ద అబ్బాయి పేరు అప్పు అని పిలుస్తాం, వాడు అప్పుడు జస్ట్ ఒక 2 ఏళ్ళు వయసు ఉంటది. मेरे बड़े बेटे का नाम अप्पू है, तो 2 साल का था। అప్పుడు ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. यात्रा में एक परिस्थिति ऐसी हुई, అదేమిటి అంటే మా సూట్ కేసులు అన్ని కూడా దొంగలు తీసుకెళ్లిపోయారు. हमारे सारे सूटकेस जो है चोर उठा के ले गए। ఆ రోజుల్లో అంటే ఇదే 93వ సంవత్సరం అనమాట. అక్కడ దగ్గరగా సిస్టర్ కి గాజులు, తర్వాత చైన్, అప్పుకున్నటువంటి చైన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. 1993 की बात है। मेरी पत्नी के जो भी గహనే అనమాట, गहने सब चीजें चोर ले गए। అవి 2 సూట్ కేసులు ఉన్నాయి. ఆ బట్టలు, ఆ తర్వాత మొత్తం బంగారం అంతా కూడా తీసుకెళ్లిపోయారు. कपड़े भी ले गए, सोना भी ले गए। నా ఐడెంటిటీ కార్డు కూడా బాక్స్ లోనే ఉంది. हमारा आइडेंटिटी कार्ड भी उस बॉक्स में। మేము ఆ రోజు అంటే 3 గంటలకు అది గోరఖ్పూర్ లో ట్రైన్ అయి ఉంటుంది. गोरखपुर में 3 बजे का ट्रेन है। ఇక అదంతా కంపార్ట్మెంట్ అంతా గోలగోలగా ఉంది. वो पूरा कंपार्टमेंट में लोग चिल्ला रहे हैं, इधर उधर घूम रहे నేను हैं। నిద్రలేచి చూసేసరికి వాళ్ళంతా కూడా దొంగలు వచ్చారు, వాళ్ళ సామాన్లు తీసుకెళ్లారని చెబుతున్నారు. मैं नींद से उठकर देखने समय सब लोग चिल्ला रहे कि चोर आए सामान ले गए। నేను చూసేసరికి మాకున్నటువంటి 2 సూట్ కేసులు కూడా ఆ దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. मैंने जब देखा मेरे 2 सूटकेस चोर ले गए। అక్కడ మేము ముగ్గురం కూడా కట్టుబట్టలతో మిగిలిపోయాము. वहां पर हम तीनों जो कपड़े पहने थे उतना ही हमारे पास है। లక్నోకి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తున్నాం. लखनऊ में जाने के बाद हमने पुलिस स्टेशन में అసలు कंप्लेंट की। వేదన అనమాట, చాలా బాధ, చాలా అటు పోలీసు దగ్గర పరిగెత్తడం, ఇవన్నీ కూడా చాలా వేదనకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. बहुत ही मन में दुख लग रहा है कि पुलिस के पास जा रहे हैं, ढूंढ रहे हैं, आ रहे हैं, बहुत मन में दुख लग रहा है। ఆ సందర్భంలో నేను ఆలోచన చేసుకుంటూ వచ్చానమాట, నేను చాలా మంచివాడు కదా, ఇంత భక్తిపరును కదా, ఎందుకు నా జీవితంలో ఇట్లాంటి నష్టం కలుగుతూ వచ్చిందని ఆలోచన చేసుకుంటూ వచ్చాను. उस समय मैं सोचने लगा मैं तो इतना अच्छा आदमी हूँ, इतना भक्ति करता हूँ, मेरे जीवन में इतना नुकसान क्यों है। అట్లాంటి సందర్భంలో నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. उस समय मुझे एक ही बात याद आ रहा है। ప్రసాద్, నువ్వు అందరి దేవుడిని, దేవతలు పూజ చేస్తున్నావు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్ముకోలేదంటూ ఒక జవాబు నా హృదయంలో వచ్చింది. मेरे मन में एक आवाज आया,
प्रसाद तुम तो हर देवी देवता के पीछे गए हो, लेकिन प्रभु यीशु मसीह को तुमने कभी दिल में बुलाया नहीं। గురుగా అప్పుడు వెంటనే నా హృదయంలో ఒక తీర్మానాన్ని చేసుకున్నాను. उसी दिन मैंने एक निर्णय लिया मन में, యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు, प्रभु यीशु मसीह मेरे ఈ రోజు परमेश्वर నుంచి हैं। నేనే ఆయన్ని దేవుడుగా నేను ఆయన్ని కొలుస్తాను అనే తీర్మానం చేసుకున్నాను. आज से मैं प्रभु यीशु मसीह को ही मानूंगा। ఆ తీర్మానం నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. वो निर्णय मेरे जीवन को बदल दिया। నిజంగా ఆ రోజు చాలా దుఃఖంతో ఉన్నాను, చాలా బాధతో ఉన్నాను. మనము ఎప్పుడు కూడా వింటుంటాం, దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఏ విధంగా పడిపోయి ఉన్నాడు, అట్లాంటి స్థితి వాస్తవంగా. उस दिन बहुत ही मैं दुख और निराशा में था। जिस तरह बाइबल में लिखा है चोर एक आदमी को मार देते हैं, वो कितना दुख में पड़ा हुआ था, ऐसा दुख मुझे लग रहा था। అట్లాంటి సందర్భంలో ప్రభువుని స్వీకరించినప్పుడు నా హృదయంలో గొప్ప సమాధానం వచ్చింది. और प्रभु को ग्रहण करने के बाद ऐसे हालत में बड़ी शांति मन में आई। ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటే, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చు సమర్థనలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నటువంటి ఆ వాక్యం నా జీవితంలో నేను ఆ రోజు అనుభవిస్తూ వచ్చా. उस दिन मैंने उस वचन को अनुभव किया, हे प्रयास करने वालों, बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुमको आराम दूंगा। ఆ తర్వాత వెంటనే ఒంగోలు వెళ్ళాను. उसके बाद हम ओंगोल वापस गए। ఆ ఒంగోలు వెళ్ళిన తర్వాత ఆదివారం దేవుని యొక్క మందిరాన్ని నిష్కరకు వెళ్తూ వచ్చాను. ओंगोल में रविवार प्रभु के घर में गया, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చాను. प्रभु के वचन को मैं सुना। ఆ దినాల్లో ప్రత్యేక కుడుకులు ఏదో జరుగుతూ వస్తున్నవి. उन दिनों में विशेष सभाएं हो रही थी। కనుక దేవుని సేవకులు ఎవరైనా తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటే మీరు చూపించేందుకు చేతులు ఎత్తమని చెబుతూ వచ్చారు. प्रभु के दास ने कहा, यदि किसी ने निर्णय लिया है कृपया अपना हाथ दिखाई। అప్పుడు నేను ఆల్రెడీ ప్రభువును స్వీకరించాను కాబట్టి ఆ తీర్మానంతో చెయ్యెత్తి చూపించి తీర్మానం చేసుకున్నాను. तो मैंने प्रभु को पहले ग्रहण कर लिया था, लेकिन उस दिन फिर से हाथ दिखाकर अपना निर्णय అంటే बताया। ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మొట్టమొదటిగా యేసుప్రభువును స్వీకరించినప్పుడు నాకు ఇంకేం కూడా తెలియదు అన్నమాట. యేసుప్రభు వారు శిలువలో మరణించాడు, మన పాపాల కొరకు చేశాడు, ఇన్ని కూడా ఏం తెలియదు. నేనున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువుని సరళంగా నా హృదయంలో స్వీకరించాను, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను, తీర్మానం చేసుకున్నాను. जिस दिन मैंने प्रभु को अपने दिल में स्वीकार किया था, प्रभु यीशु मसीह मेरा प्रभु है करके जब कहा था, मुझे कुछ मालूम नहीं था कि प्रभु यीशु मसीह क्रूस पर मेरे लिए मर गए, कुछ भी नहीं मालूम था, लेकिन सरल विश्वास से मैंने ग्रहण किया था। అట్లాగా ఆ తర్వాత ఒక సందర్భంలో నేను గుంటూరు వెళ్ళాను. उसके बाद एक संदर्भ में मैं गुंटूर गया। అక్కడ వెళ్ళినప్పుడు చిన్నపిల్లల సండే స్కూల్ మధ్య ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి ఆయన చెప్తా వస్తున్నాడు. गुंटूर में छोटे बच्चों के बीच में एक जवान भाई प्रभु यीशु मसीह के क्रूस के दुख के बारे में बता रहा है। ఆ యొక్క సువార్తను అప్పుడు ఆ యొక్క ప్రభు యొక్క శిలువ శ్రమలను విన్నప్పుడు, ప్రభు నా పాపముల కొరకే ఆ విధంగా శిలువలో శిక్ష పొంది ఉన్నాడా అని నా పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగే నేను కన్నీళ్లు ఆ రోజు కార్చిన వానిగా ఉన్నాను. और उस दिन मैं पहली बार सुना कि मेरे पापों के लिए प्रभु यीशु मसीह ने इतना दुख उठाया, आंसू बहाकर मैं पश्चाताप किया। అంటే ఇవన్నీ కూడా ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ये सब मैं आपको क्यों बता रहा हूँ? అంటే చాలా మంది మన దేవుని యొక్క మందిరానికి వస్తుంటారు కదా. बहुत लोग प्रभु के घर आते हैं, అంటే వాళ్ళు చిన్నతనం నుంచి కూడా వాళ్ళు సండే స్కూల్లో వింటుంటారు కదా దేవుని యొక్క వాక్యాన్ని. बचपन से प्रभु के वचन को सुनते हैं వాళ్ళు ఆ విధంగా అంటే తీర్మానం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉంటుంటారు. और ऐसा निर्णय वो लेते हैं। అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రభువుని స్వీకరించండి. अभी आपको करना क्या है? प्रभु को ग्रहण करो। ఆ ప్రభువే ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని నీ మనసులో తీసుకొచ్చి నువ్వు రక్షణ తీర్మానం చేసుకునేందుకు ఆయన ప్రభు సిద్ధపరుస్తాడు. प्रभु आपको तैयार करेगा कि प्रभु के लिए निर्णय लेकर आप तैयार हो सके। కొన్ని తర్వాత మన జీవితాన్ని కూడా ఆయన మార్చేటువంటి వానిగా ఉంటాడు. हमारे जीवन को फिर प्रभु बदलना शुरू करेगा। వెంటనే మా నాన్నగారి దగ్గర ఒక పాత రెఫరెన్స్ బైబిల్ ఉండేది. मेरे पिता के पास पुराना रेफरेंस बाइबल ఆ था, బైబిల్ నేను తీసుకున్నాను. बाइबल मैं ले लिया। నేను గోరఖ్పూర్ వెళ్ళాను. गोरखपुर वापस गया। వెళ్ళిన తర్వాత ఉదయాన్నే ఆ పాత నిబంధన చదువుకునేవాడిని, రాత్రిపూట నూతన నిబంధన చదువుకునేవాడిని. सुबह सुबह पुराना नियम पढ़ता था, रात को नया नियम पढ़ता था। నాకెవరు కూడా దేవుని యొక్క సేవకులు చెప్పలేదు ఇట్లా బైబిల్ చదువుకోవాలనేసి. किसी प्रभुदास ने मुझे नहीं कहा कि बाइबल इस तरह पढ़ना चाहिए। ప్రభు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి వెంటనే ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. प्रभु ने मेरे जीवन में जो काम किया इसके अनुसार वचन पढ़ना मैं शुरू అంతకుముందు किया। ప్రతి శనివారం కూడా అక్కడ దేవుని గుడికి వెళ్ళేవాడిని కదా. हर शनिवार मैं मंदिर जाया करता था, ఇప్పుడన్నీ ఆగిపోయినాయి. अब सब रुक गया। ఇప్పుడు మా స్నేహితులంతా కూడా నన్ను పిలవడం, అయ్యా వీడు దేవుని బిడ్డ అయ్యాడయ్యా, దేవుని బిడ్డ అయ్యాడని అంటుండేవాళ్ళు. अब मेरे सारे दोस्त कहने लगे ये तो परमेश्वर का అది पुत्र ఆ बन गया। రోజుల్లో నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్ గా. उन दिनों में तो मुझे समझ में नहीं आता ఎందుకంటే था। వాళ్ళకి తెలుసు క్రైస్తవుని దేవుని బిడ్డలని పిలుస్తారని వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. उनको पता है
है कि मसीह लोगों को परमेश्वर के बेटे बोलते हैं। అసలు యాక్చువల్ గా దేవుని బిడ్డ అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో ఎగతాళి చేయటం అనమాట. वो तो मजाक कर रहे थे, నాకు అది అర్థమయ్యేది కాదు. मेरे को तो समझ में नहीं आता। అయితే దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తూ వచ్చాడు. प्रभु इस रीति से मुझे तैयार किया। ఆ విధంగా ఇక్కడ పూనాకి రావడం జరుగుతూ వచ్చింది. इस रीति से मैं पूना में आ गया। పూనాలో ఇంకా చాలా విషయాలు, పూనాలో దేవుని యొక్క సేవకులు పాల్జాకబ్ గారిని కలుసుకున్నాము ఒకసారి. प्रभु के दास पॉल जैकब को हमारी मुलाकात हुई। ఇక్కడ దేవుని యొక్క సంఘంలో బేతనీలోకి రావడం జరిగింది. इस रीति से हम बेतनी में आ पाए। 4 సంవత్సరాలు ఇక్కడ బేతని యొక్క సావస్యంలో మేము ఉండటం ద్వారా దేవుడు మమ్మల్ని దేవుని యొక్క సేవ కొరకే సిద్ధపరిచిన వారిగా ఉంటున్నాడు. 4 साल बेतनी कलीसिया में रहने के द्वारा प्रभु ने हमको प्रभु की सेवा में हमें तैयार किया। అంటే నేను ఎప్పుడేమనుకుంటానంటే పూనాలో ఉన్నటువంటి బేతని సంఘము చాలా ధన్యకరమైన సంఘం ఏంటింది. हर समय मैं यही सोचता हूँ, पूना में बेतनी कलीसिया बहुत ही धन्य है। మీరు అనుకుంటున్నారా మాట? क्या आप भी ऐसा सोचते हैं? ఎందుకో తెలుసా, ఇక్కడ నుంచి చాలా మంది దేవుని సేవకులు ఇక్కడ నుంచి సిద్ధపరచబడ్డారు. क्योंकि यहीं से, इसी कलीसिया से बहुत से प्रभु के दास तैयार हुए हैं। మాకంటే ముందు కూడా ఒక తిమోతి అనేటువంటి సహోదరులు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ లో రిటైర్ అయ్యి ఆయన కూడా దేవుని యొక్క సేవ చేసి ఆయన కూడా ప్రభు మహిమలోకి వెళ్ళిపోయారు. हमसे पहले एक भाई तिमोती थे, वो भी एयरफोर्स रिटायर होकर प्रभु की सेवा करके प्रभु की महिमा में चले गए। ఆ తర్వాత నేను, డేవిడ్ వాళ్ళ నాన్నగారు, మేమందరం కూడా కలిసి ప్రాంతంలో ఉన్నాం. మమ్మల్ని కూడా దేవుడు సేవ కొరకే పిలిచి ఇప్పుడు ప్రస్తుతం సేవలో ఉంటున్నాము. उसके बाद मैं और डेविड के पिताजी भी, जब हम यहाँ मिलकर काम करते थे, बाद में प्रभु ने हम दोनों को भी सेवा में बुलाया। हम सेवा में हैं। అంత మాత్రం కాదు, ఇంకా ఎంతో మంది కూడా దేవుని యొక్క సేవ కొరకే ఈ స్థలం నుంచి, దేవుని యొక్క పరిచయ కొరకే ఈ స్థలం నుంచి సిద్ధపరచబడ్డారు. उतना ही नहीं, बहुत से लोग इसी कलीसिया में से प्रभु की सेवा के लिए तैयार किए गए। ఈ మధ్యాహ్నము నేనేం కోరుకున్నానంటే మీరందరూ కూడా మాలాగనే దేవుని యొక్క సేవ కొరకే సిద్ధపరచబడాలి. आज दोपहर में यही सोचता हूँ कि आप लोग भी मेरी तरह प्रभु की सेवा के लिए तैयार होना चाहिए। అంటే అన్న మేమందరం కూడా మరి ఎన్ని వదిలిపెట్టేసి దేవుని సేవ కొరకే రావాలంటారా అని ప్రశ్నిస్తారా? क्या आप ऐसा प्रश्न करेंगे, क्या भाई हम सब काम छोड़कर हम भी सेवा में चले? ఆ సందర్భంలో ఒక చిన్న నా జీవితంలో మా ఆఫీస్ తో జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం చేస్తా. ऑफिसर के साथ मेरा जो संभाषण हुआ वो मैं आपको याद दिलाता हूँ। గోరఖ్పూర్ లో నేను అక్కడ 27 స్క్వాడ్ అనే దాంట్లో పనిచేస్తుండేవాడిని. गोरखपुर में 27 स्क्वाड्रन में मैं काम करता था। అక్కడ మా పైన టెక్నికల్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. हमारे ऊपर టెక్నికల్ ऑफिसर रहते थे। కనుక ఆ టెక్నికల్ ఆఫీసర్స్ మామూలుగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్లైట్ కమాండర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం చేస్తుండేవాళ్ళు. टेक्निकल ऑफिसर सब ये प्रोग्राम बनाते थे। వాళ్ళు ఆ ఫ్లైట్ కమాండర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ తీసుకుంటారు. फ्लाइट कमांडर के पास जाकर प्रोग्राम पूरा वो लेते थे। ఒకసారి ఒక ఆఫీసర్ వచ్చి నాతో చెప్తున్నాడు అనమాట. एक ऑफिसर आकर मुझसे कह रहा है, ఏమన్నంటే ప్రసాద్ నువ్వు కూడా మాతోటి ఆఫీస్ తోటి సమానమే, నువ్వు వెళ్ళేసేసి ఆ ఫ్లైట్ కమాండర్ నుంచి ఆ ప్రోగ్రామ్ తీసుకురా అని చెప్తూ వచ్చాడు. उन्होंने बुलाकर मुझसे कहा, प्रसाद तुम भी हमारे समान ही हो, तुम भी ऑफिसर के जैसे ही हो, तुम फ्लाइट कमांडर के पास जाओ और प्रोग्राम लेकर आओ। అంటే అర్థమైందా మీకు ఇప్పుడు నేను ఏం చెప్పాను? मैं क्या बोला आपको समझ में आया? మీరు కూడా మాతోటి దేవుని యొక్క సేవ చేయాలి అనేసి ఉద్దేశం అనమాట. हमारा भी यही इच्छा है कि आप भी हमारे साथ प्रभु की सेवा करें। వాస్తవంగా నేనేం ఆఫీసర్ని కాదు, ऐसे मैं कोई ऑफिसर नहीं हूँ, నేను కేవలం ఒక ఎయిర్మెన్ మాత్రమే. मैं खाली एक एयरमैन हूँ। ఆ రోజులైతే నా ర్యాంకు కాపోళ్ళు అంటారు అనమాట, 2 గీతలు ఉంటాయి అనమాట, కార్పొరాలు అంటారు అనమాట. उन दिनों में मेरा रैंक कॉर्पोरल था। అటువంటి వాడిని నన్ను నువ్వు మాతోటి సమానం ఆఫీస్ తోటి నువ్వు వెళ్ళు అని చెప్తా వచ్చాడు. वो बोला कि तुम ऑफिसर के समान हो, तुम जाओ करके बोला। కాబట్టి మీ ర్యాంకులో అంటే విశ్వాస జీవితంలోనే మీరుంటూ ఎట్లా చేయొచ్చు, దేవుని యొక్క సేవకునితోటి సమానంగా దేవుని యొక్క సేవ చేసేందుకు కొరకే మీరు సిద్ధపడవచ్చు. विश्वासी के स्थान में आप हो सकते हैं, उसी साथ प्रभु के दासों की तरह आप भी प्रभु के दास की तरह जहां पर भी आप है पूरी तरह आप सेवा कर सकते हैं। రండి, మన పూనాలో ఉన్నటువంటి బేతలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం అంతా కూడా రానున్న దినములో ఆ విధంగా దేవుని కొరకైనా సిద్ధపడి దేవుని యొక్క సేవ చేసేటి వరకు ఉండాలని మా అందరి యొక్క ప్రార్థన ఉంటుంది. हम सभी की प्रार्थना यही है, बेतनी में आप सभी आने वाले दिनों में इस तरह प्रभु की सेवा के लिए तैयार होकर प्रभु की सेवा करें। ఆ విధంగా ఆ స్త్రీకి వలె మనమందరం కూడా ప్రభువును ప్రేమించేటువంటి వారంగా, మనందరం కూడా సమర్పణ కలిగేటువంటి జీవితం కలిగి ఉండేటువంటి వారంగా, మనందరం కూడా సత్క్రియలు కలిగి ఉండేందుకు కొరకే ప్రభు నిన్ను నన్ను మనందరిని సిద్ధపరచుగాక. हम भी उस स्त्री के समान भले काम करते हुए, समर्पण करते हुए, प्रभु के लिए ऐसा प्रेम दिखाते हुए हम तैयार हो सके। దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. प्रभु इस वचन को आशीषित करे। प्रार्थना करेंगे। हमारे प्रेमी स्वर्गीय पिता, धन्यवाद देते हैं बेथनिया की मरियम के विषय में आज फिर से एक बार स्मरण दिलाए।
उसके प्रेम करने के विषय में, उसके समर्पण के विषय में और उसके भले काम के विषय में, और उसके द्वारा आपने हम सबों से बातें की हैं। प्रभु जी, जो क्षमा का दान आपने हमको दिए हैं, जो सेंत में उद्धार का दान हमको दिए हैं, किस रीति से आपने हमको अनंत जीवन की आशा दी है, इनको जब हम स्मरण करते हैं तो प्रभु जी हमारे हृदय में आपके लिए प्रेम भर सके। प्रभु जी, जो उसने समर्पण किया उसके विषय में भी आपने हमसे बातें की हैं। ना केवल प्रभु जी हमारे बहुतायत में से, लेकिन हमारी कमी घटी में से भी, ना केवल जो प्रभु का भाग बनता है प्रभु को दें, लेकिन प्रभु के लोगों की आवश्यकता को पूरी करने के लिए भी स्वेच्छापूर्वक बलिदान करने के लिए हमें तैयार करें। भले कामों के द्वारा कैसे प्रभु जी हमारे विश्वास को हम प्रकट कर सकते हैं, प्रभु के प्रेम को हम प्रकट कर सकते हैं, उस विषय में भी आप हमको सरगर्म रखें, हमारी विनती प्रार्थना है। धन्यवाद देते हैं भाई प्रसाद के आने के द्वारा फिर से एक बार वो पुरानी यादें ताज़ा प्रभु जी एक नए रूप से एक ताजगी में हम लेकर आए हैं। धन्यवाद देते उन दिनों के लिए जब हम प्रभु जी साथ मिलकर संगति करते थे, साथ मिलकर प्रचार करते थे, साथ मिलकर हम प्रार्थना करते थे, और साथ मिलकर प्रभु जी में सेवा भी किए, और साथ मिलकर हमने दुख भी उठाया। उन सारे संदर्भों में एक एक भाई बहन के लिए आपको हृदय से हम धन्यवाद देते हैं। आपके दास को रिटायरमेंट के बाद आपने सेवा के लिए भी बुलाए, और उनके त्याग और बलिदान के द्वारा जो घर की स्थापना किए और उनके परिवार में उद्धार का काम पूरा किए, सभी भले कामों को हम याद करते हुए हम आपकी स्तुति और बड़ाई करते हैं। आने वाले दिनों में जो भी आपकी योजना है, आप उनको और उनके प्रभु जी प्रिय पत्नी बहन देबोरा को भी अब तैयार करें, और प्रभु जी उनको बहुतायत से बड़े प्रभु जी लाभ के साथ बहुतों की आशीष के लिए इस्तेमाल करते जाइए। इस वचन की रक्षा करें, और हम भी प्रभु जी इस वचन को जब सुने हैं तो हमारे जीवनों को भी जांचते परखते हुए जहाँ कहीं हम कम पड़ गए हैं उसको प्रभु जी हम सुधार सके। प्रेमी दयालु पिता, वो जो आखिरी में उनके जीवन के द्वारा हमें उदाहरण मिला, हालांकि वो साधारण से एक कारीगर थे, लेकिन उनके बड़े ऑफिसर ने कहा तुम भी हमारे साथ हो, अपने आप को एक ऑफिसर के समान समझते हुए तुम भी जाओ और वो प्रोग्राम लेकर आओ। चाहे हम फुल टाइम सर्वेंट हो या नौकरी करते हुए हों या कोई भी क्यों ना हो, लेकिन हम भी प्रभु के सेवक हैं ऐसा समझकर जो कुछ हमसे बन पड़ता है, जो दान वरदान आपने हमको दिए हैं, उसका इस्तेमाल करते हुए आपकी सेवा करें, आपके घर की सेवा करें, आपके लोगों की सेवा करें। हमारे समर्पण को